హలో అండి, శ్రోతలకు నమస్కారం. గిరిజా కళ్యాణం నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. రవిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు. ఉదయం 10 గంటలకు వెళ్ళాడు. సాయంత్రం 4 గంటలు అవుతోంది. జనరల్ వార్డులో రవి పడుకునే ఖాళీ మంచం ప్రక్కన ఉన్న స్టూల్ మీద కూర్చుని ఉన్న గిరిజ తన భవిష్యత్తు గురించి కాలం చెప్పబోయే తీర్పు కోసం వేచి చూస్తున్న దానిలా ఉంది. ఉదయం నర్సులు వచ్చి రవిని తీసుకువెళ్తుంటే రవి ఆఖరిసారిగా తన చేయి పట్టుకుని అక్క అంటూ బేలగా కళ్ళల్లోకి చూశాడు. గిరిజ రాత్రి నుంచి ఈ క్షణంలో తను ఎంత ధైర్యంగా ఉండాలో, చిరునవ్వుతో వాడిని ఎలా పంపాలో రిహార్సల్స్ 1000 సార్లు చేసుకుంది. అయినా తీరా ఆ క్షణం వచ్చేసరికి ఆ నిశ్చయం అంతా గాలిలోకి ఎగిరిపోయింది. కళ్ళలోకి నీళ్లు చివ్వున ఉబికి వచ్చినాయి. రవి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. రవి, నువ్వు వచ్చే వరకు ఇక్కడే కూర్చొని ఎదురు చూస్తుంటాను అంది. రవి గిరిజ చేతిని గట్టిగా నొక్కాడు. అందులో నేను మళ్ళీ తిరిగి వస్తానా అనే సందేహం కనిపిస్తోంది. గిరిజ పరిగెత్తుకు వెళ్ళి బ్యాగ్ తెరిచి కుంకుమ పట్టలం తీసింది. కుంకుమ తెచ్చి రవి ముఖాన్ని పెట్టింది. రవి గిరిజ చేతిని వదలలేనట్టు వదిలాడు. నర్సులు రవిని తీసుకువెళ్ళిపోయారు. గిరిజ శక్తి అంతా రవితోనే వెళ్ళిపోయినట్లుగా ఉంది. నీరసంగా మంచం దగ్గరకు తిరిగి వచ్చింది. స్టూల్ మీద కూర్చుంది. ఆ ఖాళీ మంచం చూసేసరికి కడుపులో నుంచి దుఃఖపు తెర కెరటంలా తన్నుకు వచ్చేసింది. కొంగులో ముఖం దాచుకుని ఎడ్చేసింది. పక్క బెడ్ మీద ఉన్న ముసలావిడ వచ్చి, ఊరుకో, ఏం చేస్తాం, అంతా దేవుడి దయ, ఎలా ఉంటే అలా జరుగుతుంది అని ఊరడించింది. చుట్టుపక్కల రోగులు కూడా గిరిజ వైపు సానుభూతిగా చూస్తున్నారు. స్టూల్ మీద కూర్చున్న గిరిజ అలాగే కూర్చుండిపోయింది. గిరిజకి ఆ చుట్టుపక్కల జరుగుతున్న సందడేది వినిపించడం లేదు. చిన్నప్పటి నుంచి తను రవి కలిసి పెరిగిన సంఘటనలే గుర్తుకు వస్తున్నాయి. ఒకసారి తనకు జ్వరం వచ్చింది. వాకిట్లోకి సీమచింతకాయలు అమ్మకానికి వచ్చినాయి. తను కావాలని అంటే తండ్రి తినవద్దని జబ్బు చేస్తానని కేకలేశాడు. రవి రహస్యంగా కొనుక్కొని తీసుకొచ్చాడు. అక్క, నీకు జ్వరం ఉందా, ఏది చూడని అంటూ లాగు జేబులో ఉన్న చెయ్యి తీసి దుప్పటి కింద ఉన్న గిరిజ చెయ్యి పట్టుకున్నాడు. గిరిజ చేతికి ఏమిటో తగిలాయి. అక్కని నిద్రపోని మాట్లాడించవద్దని చెప్పానా, వంట చేస్తున్న తండ్రి కేకలు పెట్టాడు. గిరిజ దుప్పట్లో నుండి చేయి తీసింది. చేతిలో సీమ చింతకాయలు. గిరిజ కళ్ళు ఆనందంతో పెద్దవైనాయి. ఇద్దరి కళ్ళల్లో సంతోషం నాట్యం చేసింది. తిను అన్నట్టు చూసి వెళ్ళిపోయాడు. తను తింటోంది. ఇంతలో తండ్రి వచ్చాడు. అల్మైరా దగ్గరికి వెళ్ళి థర్మామీటర్ తెచ్చాడు. గిరిజ, నోరు తెరువు, జ్వరం చూస్తాను అన్నాడు. గిరిజ నోరు తెరవలేదు. పెదవులు బిగించి భయంగా తండ్రి వైపు చూస్తోంది. నిన్నే, నోరు తెరువు. గిరిజకి నోరు తెరవక తప్పలేదు. ఏమిటా తినేది? గిరిజ మాట్లాడలేదు. ఆయన దుప్పట్లాగి చూశాడు. సీమ చింతకాయ తొక్కులున్నాయి. ఇవి ఎక్కడివి నీకు? ఆ రవిగాడు తెచ్చి ఉంటాడు, అవునా? ఆయన గద్దించాడు. లేదు నాన్న, తమ్ముడు ఇవ్వలేదు. గిరిజ చెబుతూనే ఉంది. ఆయన వినిపించుకోలేదు. దొడ్లో బట్టలాగా వేస్తున్న రవిని రెక్కపట్టుకు లాక్కు వచ్చి, ఇరా, నీ ప్రేమ అంతా ఉంచుకుపోతుందా? రాత్రికి జ్వరం ముదిరితే ఎంత ప్రమాదమో తెలుసా? ఇలాంటి వెదవ పనులు ఇంకోసారి ఎప్పుడైనా చేస్తావా అంటూ వంగదీసి 4 బాదాడు. గిరిజ లేచి వచ్చి రవిని పట్టుకుంది. నాన్న, ఇంకెప్పుడు తినను, వాడిని కొట్టకు అంటూ ఏడ్చింది. ఆడదిక్కులేని సంసారం. వంట తండ్రి చేసేవాడు. ఇద్దరు తండ్రికి సాయం చేసేవారు. తర్వాత గిరిజ వంట చేస్తుంటే రవి సాయం చేసేవాడు. ఎప్పుడూ ఇద్దరు ఒక్క మాటగా ఉండేవారు. ఒకరి పట్ల ఒకరికి బహిప్రాణం అంత ప్రేమ. తమ్ముడిని గురించిన జ్ఞాపకాలు ఎన్నో. తను తండ్రిపైన ఒంటరితనంతో బాధపడలేదు. ఎందుకంటే ఏ కాస్త కన్నీళ్లు పెట్టుకున్నా రవి వెంటనే వాటిని తుడిచేవాడు. అక్క, నన్ను ఏడవద్దని నువ్వు ఏడుస్తున్నావా? నువ్వే చెప్పావుగా, మన ఇద్దరం ఒకరికొకరు తోడుగా ఉండి నాన్న లేని బాధ మర్చిపోవాలని అనేవాడు. వయసుకి చిన్నవాడైనా వాడికి గ్రహింపు శక్తి ఎంతో ఉంది. స్టూల్ మీద అరచేతుల్లోకి ముఖం దించుకొని కూర్చున్న గిరిజ పదే తమ్ముడిని గురించిన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోసాగింది. రవి, నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఈ ప్రపంచంలో బతకలేనురా. నువ్వు లేకపోతే నేను కూడా ఉండను, నీ వెంట వస్తాను అనుకోసాగింది. గిరిజ, ఎవరో పిలిచారు. తన ఆలోచనల్లో మునిగిపోయినట్లుగా కూర్చున్న గిరిజ చివ్వున తలెత్తింది. ఎదురుగా రాజగోపాలరావు గారు నిలబడి ఉన్నారు. బాబుగారు, మీరా? గిరిజ సంభ్రమంగా చూసింది. ఆయన గిరిజ వైపే చూస్తున్నారు. ఆయన ఈ వార్డులోకి అడుగు పెట్టేసరికి దూరంగా ఖాళీగా ఉన్న మంచం ప్రక్కన అరచేతుల్లోకి ముఖం దించుకొని ఒంటరిగా కూర్చున్న గిరిజ కనిపించింది. ఆయన అక్కడికి వచ్చారు. పేరు పెట్టి పిలిచారు.
గిరిజ తలెత్తి చూసింది. ఎంతో కళగా ఉండే ఆ కళ్ళు ఏడ్చి అలసిపోయినట్టుగా ఎర్రగా నీరసంగా ఉన్నాయి. ముఖం పీక్కుపోయింది. అలా ఒంటరిగా దీనంగా కూర్చుని ఉన్న గిరిజను చూసేసరికి ఆయన మనసు జాలితో సానుభూతితో ద్రవించిపోయింది. ఈ కృతజ్ఞుడు మళ్ళీ నా ఎదుటకు ఎందుకు వచ్చాడా అని చూస్తున్నావా? అదేమిటి బాబుగారు అలా అంటారేం? కూర్చోండి. మీ ఒంట్లో ఎలా ఉంది? చప్పున లేచి తను కూర్చున్న స్టూలు ఆయనకిచ్చింది. బాగానే ఉంది. బాగానే అన్నట్లు నేను కనిపించటంలా? రాజగోపాలరావు గారు కూర్చున్నారు. రవి ఆపరేషన్ గదిలో ఉన్నాడు కదూ అని అడిగారు. గిరుగుల నీళ్ళు నిండగా గిరిజ కళ్ళు క్రిందకి వాలినాయి. అవునన్నట్టు చూసింది. మీ వాళ్ళెవరూ రాలేదా? మాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు బాబుగారు. నాకు రవికి నేను అంతే. ఆయన జరిగిందంతా చెప్పారు. మీరు ఇక్కడ ఉన్నారని మా డాక్టర్ గారు చెప్పగానే పరిగెత్తుకు వచ్చాను. అయినా నువ్వు కూడా నన్ను చాలా చెడ్డవాడివి చేశావు అన్నారు. నేనా? ఆశ్చర్యంగా చూసింది. కాదా మరి? నేను విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాను కదా, అందులో ఫోన్ నెంబర్ ఉంది. కాస్త ఫోన్ చేయకూడదా? మీరు పెద్దవారు, బిజీగా ఉంటారు. అది కాకుండా నేను మీకు గుర్తుంటానో లేదో అనుకున్నాను. నాకు ఇంత ఉపకారం చేస్తుంది నేను మర్చిపోగలనా నేను? గిరిజ తలదించుకుంది. మీరు 10 సార్లు అంత మాట అనకండి. నేను చేసిన సాయం ఏ పాటిది? నువ్వు భోజనం చేసావా? ఆకలి లేదు నాకు. నేను ఇప్పుడే వస్తానంటూ ఆయన వెళ్ళిపోయారు. దాదాపు అరగంట తర్వాత సాయన్న వచ్చాడు. అయ్యగారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారమ్మా అని పిలిచాడు. గిరిజ అతని వెంట బయలుదేరింది. అక్కడ స్పెషల్ రూమ్స్ వరుసగా ఉన్నాయి. ఒకదాని ముందు రాజగోపాలరావు గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు. గిరిజని చూడగానే అమ్మా గిరిజ అని పిలిచారు. ఇదిగో ఇది మీ గది. రవి ఇక్కడ దాదాపు 20 రోజుల పైనే ఉండాలిట. స్పెషల్ రూము ఏర్పాటు చేశాను అన్నారు. గిరిజ లోపలికి వెళ్ళింది. గది విశాలంగా ఉంది. 2 మంచాలు మెత్తటి పరుపులతో తెల్లటి దుప్పట్లు పరిచి ఉన్నాయి. బాత్రూమ్ ఉంది. గిరిజకి ప్రాణం లేచి వచ్చినట్టయింది. గిరిజ లోపలికి వచ్చి కూర్చోగానే సాయన్న ఫ్లాస్క్లో తెచ్చిన కాఫీ గ్లాసులోకి పోసి తెచ్చి ఇచ్చాడు. వద్దు, నాకు తాగాలని లేదు అంది. రాజగోపాలరావు గారు అప్పటికే లోపలికి వచ్చారు. తాగమ్మా అన్నారు. ఇంతలో ఆ గదిలో ఉన్న ఫోన్ మోగింది. ఆయన వెళ్ళి తీశారు. ఎస్ అన్నారు. క్షణంసేపు అవతల వైపు నుంచి చెప్పే మాటలు వింటున్నారు. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ అన్నాడు. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ అన్నారు. రిసీవర్ పట్టుకుని గిరిజ, రవి ఆపరేషన్ సక్సెస్ అయిందట. నర్స్ చెప్పింది. నర్స్ నాకు తెలుసు. ఇక్కడికి ఫోన్ చేయమని ఆ పేషెంట్ నా బంధువు అని చెప్పి వచ్చాను అన్నారు. కూర్చున్న గిరిజ గబాలను లేచింది. నిజంగానా బాబుగారు అంటూ ఫోన్ దగ్గరికి వచ్చింది. నువ్వే విను అంటూ ఆయన ఫోన్లోకి, నర్స్ ఆ కుర్రాడి అక్క ఇక్కడ ఉంది. ఈ చల్లటి వార్త మీరే చెప్పండి అన్నారు. గిరిజ ఫోన్లో నర్స్ చెప్పగా రవి ప్రాణం దక్కిన శుభవార్తను వింది. థ్యాంక్ యూ అని కన్నీళ్లతో ఉంది. ఇప్పుడైనా ఇక కాఫీ తాగుతావా అన్నారు ఆయన. ఫోన్ పెట్టేసి గిరిజ ఆయన వైపు తిరిగింది. మరుక్షణంలో చటుక్కున వంగి ఆయన పాదాలకి నమస్కరించింది. అరేరే ఇదేమిటి, నేనేం సాయం చేశాను అంటూ ఆయన లేవదీశారు. బాబుగారు రవి కాదు బ్రతికింది, నేను గుండెల మీద చేయి ఆనించుకుంటూ నవ్వుతూ అనబోయింది. మరుక్షణంలో బావురుమ నేర్చేసింది. ఆయన గిరిజను పట్టుకున్నారు. గిరిజ అన్నారు. ఆయనకి కమల సుస్థి సంగతి గుర్తుకొచ్చింది. గిరిజ, నువ్వు పడిన వేదన నాకు తెలుసమ్మా. ఒకరోజు నేను కూడా ఈ బాధ అనుభవించిన వాడిని. నువ్వు అదృష్టవంతురాలివి. దేవుడు నిన్ను దయతలిచాడు. నీ దుఃఖం వ్యధ కొద్దిసేపే. నేను దురదృష్టవంతుణ్ణి. అందుకే జీవితాంతం గుండెల్లో మూటగట్టుకుని అనుభవిస్తున్నాను అనుకున్నారు. ఆయన వెళ్ళి కాఫీ గ్లాస్ తెచ్చారు. గిరిజ, ఇప్పుడైనా ఇక కాఫీ తాగుతావా అంటూ అందించారు. ఆ క్షణంలో ఆయన గిరిజ కళ్ళకి ఆపద్బాంధవుడిలా కనిపించారు. దైవం ఎంత చిత్రంగా ఇద్దరిని కలిపాడు అనుకుంది. ఆయన వెళ్లే ముందు అన్నారు. గిరిజ, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. రవి ఆరోగ్యం కోలుకుని ఈ ఊరు నుంచి మీ ఇద్దరు వెళ్లే వరకు మీ బాధ్యత నాది. బాబుగారు, గిరిజ మాట్లాడలేకపోయింది. రాజగోపాలరావు గారు హాస్పిటల్ నుంచి తిరిగి వస్తుంటే ఆయనకు ఒక మంచి పని చేశానని తృప్తి కలగసాగింది. 2 వారాల అనంతరం రాజగోపాలరావు గారు చేతి నిండా పుస్తకాలతో ఆ స్పెషల్ రూమ్లోకి వచ్చారు. రవి మంచం మీద దిళ్ళ కానుకొని కూర్చుని ఉన్నాడు. గిరిజ పక్కన కుర్చీలో కూర్చొని బత్తాయి తొనలు ఒలిచి తినిపిస్తోంది. ఆయన లోపలికి రాగానే గిరిజ లేచి నిలబడింది. రవి లేచి సరిగ్గా కూర్చున్నాడు. ఆయన వారించారు. కూర్చో, ఒంట్లో ఎలా ఉంది అని అడిగారు. నాకైతే బాగా కులాసాగా ఉంది. ఈ గదిలోంచి బయటకు వెళ్ళనిస్తే వీధుల్లో పరిగెత్తాలని ఉంది అన్నాడు రవి హుషారుగా. డాక్టర్ ఏమన్నాడు అని అడిగారు. 4 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. గిరిజ జవాబు చెప్పింది. రాజగోపాలరావు గారు కూర్చున్నారు.
ఈ 4 రోజులు బయటికి వెళ్ళి తిరిగి రావచ్చునని చెప్పారు అన్నాడు రవి. అయితే ఇంకేం ప్రోగ్రామ్స్ వేసేయండి. ఈ ఊరు మీరు చూడలేదుగా, రోజు సాయంత్రం వేళలో అలా బజార్లు తిప్పి తీసుకురమ్మనమని డ్రైవర్కి చెబుతాను. గిరిజ, నీకు ఏవేవి చూడాలని ఉందో చెప్పు, చీరల షాపులకు వెళతావా? గిరిజ అవసరం లేదన్నట్లు తల తిప్పింది. మరేం కావాలి? అక్కకేం కావాలో నన్ను చెప్పమంటారా అన్నాడు రవి. చెప్పు, గిరిజకి ఏం కావాలి అన్నారు ఆయన. అక్కకి ఈ ఊర్లో ఏమీ చూడాలని లేదు, ఒకే ఒక వ్యక్తిని తప్ప అన్నాడు రవి. ఒక వ్యక్తి? ఆయన ఆశ్చర్యపోయాడు. అవును, ఎవరా వ్యక్తి? ఆసక్తిగా అడిగారు. రవి గిరిజ వైపు చూస్తున్న సుమ అన్నట్టు చూసి చెప్పాడు. రవి గిరిజ వైపు చెప్పేస్తున్న సుమ అన్నట్టు చూసి చెప్పాడు. నాకు ఈ ఆపరేషన్కి ఒక దయామయుడు 2000 రూపాయలు పంపాడు. ఆయన సాయం చేయకపోతే ఇంత త్వరగా నాకు ఈ ఆపరేషన్ జరిగేదే కాదు అంటూ గిరిజ పేపర్లో ప్రకటన ఇచ్చిన వైనమంతా చెప్పాడు. ఆయన అంతా విన్న తర్వాత, ఓస్ ఇంతేనా, ఇదేం భాగ్యం, గిరిజకి ఆయన్ని చూడాలని ఉంటే నేను చూపించి తీరుతాను. ఏది అడ్రస్ ఉంటే ఇలా ఇవ్వండి. మా డ్రైవర్ ఉన్నాడే, వాడు కారడవిలో అయినా సరే గుర్తులు ఇస్తే మనిషిని పట్టి లాక్కురాగలడు. అడ్రస్ లేదు. అది ఉంటే మేమే ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని ప్రాధేయపడుతూ ఉత్తరం రాసేవాళ్ళం. అడ్రస్ మాకు తెలియదు, ఆయన ఇవ్వలేదు. గిరిజ బ్యాగ్ తెరిచి అందులో ఉన్న ఉత్తరం తెచ్చి ఇచ్చింది. ఆయన ఆ ఉత్తరం చదవగానే కాసేపు ఆలోచనలో పడ్డారు. తర్వాత దాన్ని జేబులో పెట్టుకుంటూ నేను ప్రయత్నిస్తాను అన్నారు. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ ఉత్తరాన్ని 10 సార్లు చదివారు. తర్వాత సాయినని పిలిచారు. సాయన్న రాగానే, చందు పుట్టినరోజు నాడు 2000 రూపాయలు ఒక ప్రాణం నిలబెట్టడానికి దానం చేశాడని చెప్పావు, అది ఎవరో నీకు తెలుసా అని అడిగారు. చిత్తం అంటూ సాయన్న పేపర్ కటింగ్ తెచ్చి ఇచ్చాడు. రాజగోపాలరావు గారు అది చదివారు. చందు ఉత్తరం దగ్గర పెట్టుకుని సరిచూశారు. ఆ ప్రకటనకి ఈ సమాధానం సరిపోయింది. ఎంత విచిత్రం! చందు గిరిజ తమ్ముడి ప్రాణం రక్షిస్తే గిరిజ అనుకోకుండా తనకి ప్రాణదానం చేసింది. పాపం ఆ అమ్మాయికి తెలియదు, కానీ చందు చేసిన సహాయానికి రుణం తీర్చేసింది. అయితే ఒక విధంగా చందుకి గిరిజ రుణపడితే, మరో విధంగా చందు గిరిజకి కృతజ్ఞతలు చూపించాలన్నమాట. ఈ జీవితం చాలా చిత్రమైనది. అనుకోని సంఘటనల ద్వారా వ్యక్తులను దగ్గరకు చేర్చి తమాషా చూస్తుంది. గిరిజ గుర్తుకు వస్తుంటే ఆయనకు అభిమానంగా అనిపించసాగింది. ఈ 2 వారాల్లో ఆ అమ్మాయిని శ్రద్ధగా పరిశీలించే అవకాశం కలిగింది. గిరిజలో ధైర్యం ఉంది, సహనం ఉంది, సాహసం ఉంది, నిరాడంబరత్వం ఉంది. అన్నిటికంటే ఎదుటివారిని ప్రేమించి అతి మంచి గుణం ఉంది. గిరిజ ఎంత గుండె నిబ్బరం, ఎంత పట్టుదల, ఆత్మవిశ్వాసం గల వ్యక్తో రవి ఆపరేషన్ విషయం గమనిస్తేనే అద్దంలో చూసినట్లు అర్థమవుతుంది. అదే మరో ఆడపిల్ల అయితే నిస్సహాయంగా ఏడుస్తూ కూర్చుని ఉండేదేమో. గిరిజ స్వభావంలో ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనే మొండి ధైర్యం ఉంది అని సుస్పష్టంగా తెలుస్తోంది. తమ్ముడిని ఎంతగానో అభిమానిస్తుంది. రాత్రింబవళ్ళు కంటికి రెప్పలా ఎలా కాపాడి సేవలు చేసింది. ధైర్యం, సాహసం, నిరాడంబరత్వం, సౌశీల్యం ఏ ఆడపిల్లకు ఉంటాయో ఆ అమ్మాయి మెట్టినిల్లు నందనవనం అవుతుంది. అక్కడ సుఖశాంతులు వెల్లువిరుస్తాయి, పరువు ప్రతిష్టలు గుబాళిస్తాయి. గిరిజన చేసుకోబోయే వ్యక్తి ఎవరో కానీ బంగారు పువ్వులతో పూజలు చేసిన వాడే ఉంటాడు. కమల కూడా అంతే, అన్ని బాధ్యతలు తనే తీసుకునేది. ఆ గుణం ఒకరు నేర్పితే రాదు. ఆయన సాయన్నని పిలిచారు. సాయన్న, రేపు సాయంత్రం మన ఇంటికి భోజనానికి నాకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు, చందుని కూడా ఉండమని చెప్పు అన్నారు. అలాగేనయ్యా అన్నాడు సాయన్న. ఆ రాత్రి చందు పడుకోబోతుండగా సాయన్న తాతగారి ఆర్డర్ వినిపించాడు. తెలిసిన వాళ్ళ అంటే ఎవరు? పుస్తకం తిరగవేస్తూ అడిగాడు చందు. ఏమో తెలియదు బాబు. పోనీ ముసలి వాళ్ళ, వయసు వాళ్ళ? అది తెలియదు. సరే, నేను ఉండాలి అంటే నాకు ఒక 1000 రూపాయలు కావాలి అని చెప్పు అన్నాడు. తాతయ్య తిడతారేమో సాయన్న సందేహించాడు. చందు కన్నుగిట్టాడు. ఏం తిట్టాడు, తాతయ్య సంగతి నాకు బాగా తెలుసుగా. నేను ఏదైనా తన మాట వినాలని అనుకుంటే ముందు నేను పెట్టిన షరతులని ఒప్పుకుంటాడు. సాయన్న సరేనన్నట్లు తల ఊపాడు. ఇదిగో మళ్ళీ పిలిచాడు. భోజనానికి ఆ ప్లేటర్ గారు కూడా వస్తున్నారా అని అడిగాడు. తెలీదు, కానీ ఆయనని పిలవకుండా తాతగారు ఉంటారా అని. చందు అవునన్నట్లు తల ఊపాడు. ఆయన పెద్ద బోర్స్. ఆయన తాతయ్యని సుఖపెట్టడం లేదు, పెళ్లి చేసుకోవటం లేదు అంటూ నాకు లెక్చర్లు దంచుతాడు. కొడుక్కి చేశాడుగా పెళ్ళి, ఆ నరకం అందరూ పడాలి అంటాడు. సాయన్న, ఆయనే కనుక భోజనానికి వస్తే ఆస్తమా ఎక్కువ చేసే వంటలన్నీ చేయించు అన్నాడు. మీరు భలేవారు, తాతయ్య ఊరుకుంటారా? నన్ను దెబ్బంపడి కాశీకి రైలు ఎక్కించేస్తారు అన్నాడు. అది నిజమే, ఆయన తాతయ్యకి ప్రాణమిత్రుడు కదా. ఆ వచ్చేవాళ్ళు ఎంత బోరెత్తిస్తారో, అబ్బా నరకం, వెళ్ళి కిల్లా పడుకుంటూ అన్నాడు.
ఈ నరకం అప్పుడప్పుడు తాతయ్య దగ్గర 1000 రూపాయలు లంచం పుచ్చుకొని మీరు భరిస్తూ ఉంటారు, సాయన నవ్వుతూ అన్నాడు. రాజగోపాలరావు గారు గిరిజని రవిని ఆ సాయంత్రం ఇంటికి భోజనానికి పిలిచారు. మొదట గిరిజ ఒప్పుకోలేదు. ఎందుకు బాబుగారు, మనకి మర్యాదలు అవసరం లేదు అంది. ఎందుకేమిటమ్మా, అసలు భోజనానికి ఎందుకు పిలుస్తారో తెలుసా? ఎందుకు పిలుస్తారట? కలిసి భోజనం చేస్తే ఒకరి పట్ల ఒకరికి ఆత్మీయత పెరుగుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు పూజలు, వ్రతాలు, పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు అంటూ అనేక అవసరాలు ఏర్పాటు చేశారు. మనకి భోజనం పెట్టినప్పుడే అవతల మనిషికి మన మీద ఎంత ఆత్మీయత ఉందో అర్థమవుతుంది. కాస్త ఆలోచిస్తే నీకు తెలుస్తుంది. కొంతమంది అన్నం అక్కడ పడేసినట్టుగా భోజనం పెడతారు. మరి కొంతమంది ఆప్యాయంగా దగ్గర కూర్చుని కబుర్లు చెబుతూ కొసరి వడ్డించి తినిపిస్తారు. మనిషి ఏదైనా మర్చిపోగలడేమో కానీ తన దగ్గర కూర్చుని ఆత్మీయతగా అన్నం తినిపించడం మనిషిని జన్మలో మర్చిపోలేడు. ఒకవేళ ఎవడైనా అలా మర్చిపోతే ఆ వ్యక్తిలో మానవత్వం అనేది లేదు, పాషాణం అన్నమాట. ఈ వ్యాపారవేత్తలను చూడు, వ్యాపారానికి సంబంధించిన ఏ విషయాలు మాట్లాడుకోవాలన్నా మేము డిన్నర్ను, లంచ్ను ఏర్పాటు చేసుకుంటాము. ఎందుకో తెలుసా? మితంగా కడుపు నిండిన మనిషికి మనసు స్థిమితంగా ఉంటుంది, స్థిరంగా ఆలోచించగలడు. కలిసి భోజనం చేస్తున్నప్పుడు కోపతాపాలు అంత త్వరగా రావు. తర్వాత మనకి పరిచయమైన ప్రతి వ్యక్తిని భోజనానికి పిలవాలని అనిపించదమ్మా. వాళ్ళ మీద మనకు ప్రత్యేకమైన భావం ఉంటేనే పిలవాలనిపిస్తుంది. నా ప్రాణం నువ్వు రక్షించావు. నిన్ను మా ఇంటికి పిలిచి భోజనం పెట్టాలని నేను అనుకోవడంలో వింతేం లేదు. గిరిజ ఇక మాట్లాడలేకపోయింది. బట్టలు మడత పెడుతూ మౌనంగా ఉండిపోయింది. మిమ్మల్ని భోజనానికి రమ్మనటంలో ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది అన్నారాయన. ఏమిటది అన్నాడు రవి. నీకు ఆపరేషన్ చేయటానికి సహాయం చేసిన దయామయుడు మీ గిరిజ కళ్ళల్లో దేవుడు ఆ చంద్రశేఖర్ ఉన్నాడే, ఆ మహానుభావుడు ఎవరో కాదు, తీరా చూస్తే మా దగ్గర బంధువే. ఏమిటి? గిరిజ మడత పెడుతున్న చీర వదిలేసి వచ్చింది. నిజంగానా? రవి ఉత్సాహంగా అడిగాడు. నిజంగానే. గిరిజ మరి ఆ మహానుభావుడిని చూడాలని అనుకుంది కదా, చూపించి తీరాలని అనుకున్నాను. నేను నిన్న వెళ్ళగానే మా మేనేజర్ని, సాయనని పోస్ట్ ఆఫీస్ మీదకి దండయాత్ర పంపించాను. మీరు ఆ వ్యక్తి ఎవరో చెప్పరా? చెప్పినట్టయితే సంతోషంతో మీకు 110 రూపాయలు కానుకగా ఇచ్చుకుంటాం. చెప్పకపోతారా? మీ పై అధికారులు మాకు తెలుసు, మరో ఏదో విధంగా మీ ఉద్యోగం మొడబెడతాం అన్నాం. పాపం వాళ్ళు అసలు బెదిరింపుల వరకు రానే లేదు. మా కానుకకే సంతోషపడి ఆ వ్యక్తి వివరాలు చెప్పేశారు. తీరా చూస్తే ఆ మహానుభావుడు ఎవరో కాదు, మా బంధువే, మా రక్తం పంచుకు పుట్టిన వాడే. బాబుగారు నిజంగానా? గిరిజ పట్లేని ఆనందంతో అడిగింది. రాజగోపాలరావు గారు గిరిజ ముఖంలో వెలిగిపోతున్న సంతోష కాంతులను తదేకంగా చూస్తున్నారు. గిరిజ అంటోంది, ఆయన కనిపిస్తే ఒక్కసారి ఆ పాదాలకు నమస్కరించాలని ఉంది. నా తమ్ముడికి ప్రాణభిక్ష పెట్టిన వారి రుణం నా జన్మలో తీర్చుకోలేను అని చెప్పాలని ఉంది. చెబుతూ కానీ నీకు ఆ క్షణం వచ్చేటట్టు నేను సాయం చేయాలనేగా నా ఈ తాపత్రయం అంతా. ఆయన ఎలా ఉంటారు బాబుగారు? రవి కుతూహలంగా అడిగాడు. ఎలా ఉంటాడా? ఆయన క్షణం సేపు గుర్తు చేసుకుంటున్నట్టు ఆగారు. తర్వాత వర్ణించి చెప్పాడు. వయసు 50 సంవత్సరాలు పైబడే ఉంటాయి. బట్టతల, నల్లగా ఉంటాడు. నస్యం పీల్చే అలవాటు ఉంది. పొట్టిగా బక్కగా ఉంటాడు. రవి చేతినట్టుగా ముఖం పెట్టాడు. అరే, నేనేదో సినిమాలో హీరోలా ఊహించుకున్నాను. ఎందుకంటే సినిమాల్లో హీరో లాంటి వాళ్ళే అలాంటి పనులు చేస్తారేమో. గిరిజ రవి తల మీద చేయి వేసింది. ఏమిట్రా అది? ఆయన రూపం మనకెందుకు? ఆయన గొప్ప మనసుకి దండం పెట్టాలి. గిరిజ కళ్ళల్లో రవ్వంత కూడా ఆరాధనాభావం తగ్గకపోవడం ఆయన గమనించారు. అందుకే ఆయన ఎవరితోటి కలవడు, ఆడవాళ్లతో అసలే మాట్లాడు. అసలు చాలా కోపిష్టి. ఎవరైనా పొగిడితే చదువున ఏదో ఒకటి అంటాడు. ఆయనను కూడా భోజనానికి పిలిచాను. మీరు ఆయన్ని చూడగానే ఎక్కువేం మాట్లాడవద్దు. మీ రుణం తీర్చుకోలేమండి. మీరు మాకు చాలా సాయం చేశారంటే చాలు. గిరిజ రవి అలాగే అన్నట్టు తలూపారు. గిరిజ అంది, బాబుగారు, మేమే రకంగానైనా ఆయనకి సహాయపడే అవకాశం దేవుడు కలగజేస్తే ఎంత బాగుంటుంది. చెప్పానుగా, ఆయన ఎవరితోనూ అసలు కలవడని. ఏ అవసరం వచ్చినా ఎవరి సహాయం తీసుకోడు. గిరిజ తల ఊపింది. ఆయన ఆ ఉత్తరం దూరంలోనే ఆ ప్రత్యేక వ్యక్తిత్వం మనుషులకి ఎడంగా ఉండాలి అనుకునే దూరం స్పష్టంగా తెలుస్తుంది అంది. సాయంత్రం కారు పంపిస్తాను, మీ ఇద్దరు రండి అని చెప్పి రాజగోపాలరావు గారు వెళ్ళిపోయారు. గిరిజ వెంటనే కూర్చుని మధుకు ఉత్తరం రాసింది. మధు, నువ్వు రాసిన ఉత్తరం అందింది. రవి కోలుకున్నాడు. 4-5 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని అనుకుంటున్నాను. నువ్వెలా ఉన్నావు? నీ కొత్త ఉద్యోగం ఎలా ఉంది? నేను కిందటిసారి ఉత్తరంలో కూడా రాశాను.
నువ్వు ఇక్కడికి రాలేనందుకు నువ్వు అంతగా బాధపడవద్దు అని. నాకు ఇక్కడ ఏ లోటు లేదు. దేవుడి దయ వలన రాజగోపాలరావు గారి పరిచయం లభించింది కదా, ఆయన అండగా ఉన్నారు. డబ్బుకి ఎటూ ఇబ్బంది లేదు. మధు, ఈరోజు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. రవికి సాయం చేసి ప్రాణం పోసిన ఆ ధర్మాత్ముడిని నేను రేపు చూడబోతున్నాను. ఆయన ఎవరో కాదు, రాజగోపాలరావు గారి దగ్గర బంధువేనట. ఆయన్ని చూడబోతున్నాను అంటే ఎంత సంతోషంగా ఉందో. రాజగోపాలరావు గారు సాయంత్రం నన్ను, రవిని ఆయన ఇంటికి భోజనానికి పిలిచారు. అక్కడికి ఆయన కూడా వస్తున్నాడట. ఆయనను చూసి తిరిగి రాగానే నీకు ఉత్తరం రాస్తాను. మధు, ఏ చిన్న విషయమైనా నీకు చెప్పాలనిపిస్తుంది. అది సంతోషం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, కోపం కానీ నీతో పంచుకోవాలని అనిపిస్తుంది. నేను ఎన్నోసార్లు ఇట్లా ఎందుకు అనిపిస్తుంది అని నాలో నేను తర్కించుకుంటాను. నా అంతరాత్మ ఏమని జవాబిస్తుందో తెలుసా? మధుమూర్తి నీ ప్రాణమిత్రుడు. నీ మంచి చెడ్డలు అతను తన సొంతం అన్నట్లుగా భావిస్తాడు అంటోంది. అదే నిజమైతే నేనెంత అదృష్టవంతురాన్ని కదూ. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించుకోవచ్చు, పేరు సంపాదించుకోవచ్చు, కానీ మంచి మిత్రుని సంపాదించుకోలేము. ఇది కేవలం మన అదృష్టం. నన్ను అడిగితే ఈ లోకంలో మంచి మిత్రులు గల వ్యక్తి అందరిలోకి అదృష్టవంతులు అంటాను. మధు, నాకు ఈ ప్రపంచంలో రవి తర్వాత నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఎక్కువగా వ్రాసేసాను. నా మనసులో తోచినవన్నీ చెప్పటం, నువ్వు మౌనమూర్తిలా వినడం నాకు అలవాటేగా. మౌనమూర్తి, అవును, ఆ పేరు నీకు అక్షరాల వర్తిస్తుంది. అంత తక్కువగా మాట్లాడడం ఎలా సాధ్యం? వచ్చే ముందు ఉత్తరం రాస్తాను. నీకు సెలవు దొరికితే బెజవాడ వచ్చి స్టేషన్కి వద్దు కానీ. మధు, రవి ఆపరేషన్ అయిపోయింది. నాకు ఇక దిగులేముంది. మేఘాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. ఈ ఆనందం నీతో కలిసి ఎప్పుడు పంచుకుంటానా అని ఎదురు చూస్తున్నాను. జవాబు రాస్తావు కదూ? రేపు ఉత్తరం రాస్తానుగా. అది కూడా చదివిన తర్వాత ఏకంగా ఒకేసారి జాబు రాయి. ఉంటాను, నీ గిరిజ. గిరిజ ఉత్తరం 1-2 సార్లు చదివింది. ఎక్కడా అతిగా ఏమీ అనిపించలేదు. తర్వాత కబుర్లో పెట్టి అంటించి అడ్రస్ రాసింది. మధుకు చెప్పటానికి ఎన్ని కబుర్లో, ఉత్తరాల్లో ఎన్ని వ్రాసినా ఇంకెన్నో చెప్పేవి మిగిలిపోతున్నట్లుగానే ఉన్నాయి. సాయంత్రం అవుతుండగా కారు వచ్చింది. గిరిజ, రవి ఆ కారులో రాజగోపాలరావు గారి ఇంటికి వచ్చారు. ఆయన గుమ్మంలోనే ఎదురయ్యారు. రామ్మ రా ఆహ్వానించి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆ ఇంటిని, ఇంటి వైభవాన్ని, అలంకరణని చూసి గిరిజ, రవి విస్తుపోయారు. రాజగోపాలరావు గారిని చూస్తే డబ్బున్న మనిషిని తెలుస్తుంది, కానీ ఇంత ధనవంతుడని ఎవరు అనుకోరు. ఆయన మాటల్లో అహం కానీ, భేషజం కానీ లేసమాత్రం కూడా కనిపించవు. ఆయన స్వయంగా దగ్గరుండి ఇల్లంతా చూపించారు. కూతురి ఫోటో చూపించి సగర్వంగా ఎన్నో విషయాలు చెప్పారు. కిటికీలో నుంచి చూస్తే నూర్వరహాల చెట్లు, సంపెంగి, మాలతీలతలు కనిపిస్తున్నాయి. అవి కూతురు నాటినవేనని చెబుతూ అవి కమల ఎక్కడికి వెళ్ళింది అని తనని అడుగుతున్నట్లే ఉంటుందని అన్నారు. ఆయనకి కూతురు అంటే ఎంత ప్రాణమో ఆయన చెమర్చిన కళ్ళే తెలియజేస్తున్నాయి. ముగ్గురు మెట్లెక్కి పైకి వచ్చారు. పై అంతస్తులో తాళం వేసి ఉన్న ఒక గదిని చూపిస్తూ, ఇది నా మనవడి గది. వాడు ఎప్పుడు ఇంటికి వస్తాడో, ఎప్పుడు ఇంట్లోంచి బయటకు పెడతాడో ఆ పరమాత్ముడికే తెలియాలి. ఎంతసేపు స్నేహితులు ఉంటే వాడికి ఇంకేం అవసరం లేదు. గుర్రాల పిచ్చి ఒకటి బాగా ఉంది. నేను అనుకోవటం వాడి మనసు కూడా ఈ గదిలాగానే ఎప్పుడూ మూసి ఉంటుంది. అందులో నుంచి వాడు బయటకు వచ్చి ఎదుటివారిని పలకరించాల్సిందే తప్ప ఇంకోళ్ళని అందులో ప్రవేశించనీయడు. గిరిజ సానుభూతిగా కొడుతూ వింటుంది, కానీ ఆయన మాటల్ని శ్రద్ధగా మనసుకి పట్టించుకోవటం లేదు. గిరిజ హృదయం మరొకరి కోసం లోపల మహా ఆతురతగా ఎదురు చూస్తోంది. ఆ గది తలుపు తెరిచి ఆ తాళం చెవి తన కొంగుకు ముడివేసుకోగల అమ్మాయి కోసం నేను గాలిస్తున్నాను అన్నారు ఆయన. టైం ఎంతో అయిందోనని గిరిజ గడియారం వైపు చూస్తోంది. ముగ్గురు క్రిందికి దిగి వచ్చారు. రాజగోపాలరావు తన కుటుంబం ఫోటోలున్న ఆల్బమ్ తీసుకొచ్చి ఇచ్చారు. అది కూతురు తయారు చేసిందట. ఆవిడ చిన్నప్పటి నుంచి వయసు ఎలా పెరుగుతూ మార్పులు వస్తుందో వరుసగా ఫోటోలు ఉన్నాయి. ఆవిడ యుక్త వయసులో ఉన్న ఫోటోలు, పెళ్ళి అయిన తర్వాత భర్తతో కలిసి తీయించుకున్నవి, ఆ తర్వాత ముద్దులు మూటగట్టి కొడుకుతో ఉన్న ఫోటోలు అన్నింటినీ గిరిజ చూస్తోంది. ఆ ఫోటోలు అంత క్రమపద్ధతిగా అతికించడంలో ఆవిడ క్రమశిక్షణ ఎలాంటిదో తెలుస్తోంది. గిరిజ తిరిగేస్తోంది. తర్వాత ఆవిడ ఫోటోలు లేవు. రాజగోపాలరావు గారివి, మనవడివి ఉన్నాయి. అవి రకరకాలుగా ఉన్నాయి. ఆయన ప్రతి సంవత్సరం మనవడికి పుట్టినరోజు నాడు కేక్ తినిపించేవిగా ఉన్నాయి. గిరిజ ఆల్బమ్ పేజీని తిప్పుతుంటే రాజగోపాలరావు గారు చెబుతున్నారు. ఇంతలో వాకిట్లోకి కారు వచ్చి ఆగింది. అది రంగు వెలసి పాత మోడల్గా ఉంది. అందులోంచి ముక్కుపొడుం పిలుస్తూ శేషారత్నం దిగాడు. ఆయన చూడగానే గిరిజ, రవి ముఖాలు చూసుకున్నారు. ఆయన హాచ్ హాచ్ అంటూ అక్కడే 3 తుమ్ములు తుమ్మి లోపలికి వచ్చారు. రాజగోపాలరావు గారు లేచి ఎదురు వెళ్ళారు. రారా, నీకోసమే ఎదురు చూస్తున్నాం.
అంటూ ఆయన లోనికి తీసుకొచ్చారు. నేను చెప్పలేదు, వీళ్ళే గిరిజ తమ్ముడు రవి అంటూ పరిచయం చేశాడు. అప్పటికే గిరిజ రవి సగౌరవంగా లేచి నిలబడ్డారు. ఇద్దరూ ఎంతో వినయంగా ఆయనకు నమస్కరించారు. కూర్చో, నేను ఇప్పుడే వస్తానంటూ రాజగోపాలరావు గారు లోపలికి వెళ్ళారు. శేషారత్నం కూర్చున్నాడు. గిరిజ రవి కూడా కూర్చున్నారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను అన్నాడు రవి. నా మేలా అన్నాడు శేషారత్నం. అవును, మీ అంత గొప్ప మనసు ఇంకెవరికి ఉండదేమో. మా అక్కకి మీరంటే ప్రాణం. మీ పేరు తలవని రోజు లేదంటే నమ్మండి అని ఉత్సాహంగా చెప్పేశాడు. ఏమిటి? శేషారత్నం ఉక్కిరి బిక్కిరైపాడు. తను వీళ్ళకి ఎప్పుడు ఏ విధంగా సహాయపడ్డానా అని మీమాంసలో పడ్డాడు. మేము మిమ్మల్ని కళ్ళారా చూస్తామని అనుకోలేదు. ఈ క్షణం మా ఇద్దరి జీవితాల్లో చాలా అపురూపమైనది డగ్గుతికతతో అంది గిరిజ. శేషారత్నం కళ్ళు రెపరెపలాడినాయి. ఆ ఇద్దరి వంక అయోమయంగా చూడసాగాడు. మీలాంటి ధర్మాత్ములు 100కి ఒక్కరైనా ఉంటే మాలాంటి పేదవాళ్ళకి ఎంతో సాయం చేకూరుతుంది అన్నాడు రవి. శేషారత్నం తనని తాను నిలవరించుకుంటున్నాడు. వీళ్ళకి నేనేదో సాయం చేసే ఉంటాను, ఎక్కడో ఎప్పుడో మర్చిపోయాను అనుకున్నాడు. ఇంత అందమైన ఆడపిల్ల ఇలా కృతజ్ఞతలు చెబుతూ రోజు మీ పేరు తలుచుకుంటానని అంటుంటే ఆయనకి చెప్పలేనంత ఆనందం ముంచుకొచ్చింది. గర్వంతో ఛాతీ నిటారుగా అయింది. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకుంటే ఇప్పుడు మాకెంతో ఇప్పుడు మాకెంతో హాయిగా ఉంది అంది గిరిజ. దానిదేముంది, నేను లేచిన తర్వాత ఎంతమందికో సాయం చేస్తూ ఉంటాను, అలాగే మీకు చేసి ఉంటాను. ఆ మాత్రానికి మీరింత పెద్ద మాటలు చెప్పనవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ మనిషిగా పుట్టింది ఎందుకట? సాటి వారికి సహాయపడకపోతే ఇతరులకు మేలు చేయని మనిషే కాదు, పశువు కింద జమ. మీరే ఆలోచించండి, పశువు తమ తోటి పశువులకి ఏం సాయం చేయగలదు? గిరిజా రవి అతి శ్రద్ధగా ఆయన మాటలు వింటున్నారు. ఇంతలో మేనేజర్ వచ్చాడు. అతను ఫోన్ తీసుకువచ్చాడు. మీకు ఫోన్ వచ్చిందండి అని చెప్పాడు. శేషారత్నం ఫోన్ అందుకుని టీవీగా ఫోన్లోకి హలో శేషారత్నం హియర్ అన్నాడు. ఆ పేరు వినగానే గిరిజా రవి ముఖాలు చూసుకున్నారు. ఆ వచ్చిన ఫోన్ రాజమండ్రి నుంచి ట్రంకాల్. హలో, నమస్కారం అండి. నేనే శేషారత్నాన్ని మాట్లాడుతున్నాను. మీ కేసు సోమవారం హీరింగ్ అవుతుంది. మీరేం అధైర్యపడకండి, మనం గెలిచినట్టే. ఆ 25 ఎకరాల కొబ్బరి తోట ఇక మీదే అయిపోయింది అనుకోండి. ఈ శేషారత్నం కేసు చేపడితే ఓడిపోవడం అంటూ లేదండి ఆయన అరుస్తూ చెబుతున్నాడు. అక్క, శేషారత్నం అంటారేమిటి? ఈయన పేరు చంద్రశేఖరంగా అన్నాడు రహస్యంగా. ఏమో, అసలు పేరు ఇదేనేమో, అది పెట్టుకున్న పేరేమో. అలాగే, తమరికి సోమవారం రాత్రి ఫోన్ చేస్తాను. శేషారత్నం ఫోన్ పెట్టేశాడు. ఇంతలో పోర్చుగల్లోకి తెల్లటి ఫియట్ కార్ వచ్చి ఆగింది. డోర్ తెరుచుకుని అందులో నుంచి తెల్లటి బట్టలతో చక్కని క్రాఫ్ట్తో ఒక యువకుడు దిగాడు. అతను చేసే ప్రతి పనిలోనూ ఒక విధమైన తొందర ఉన్నట్టుగా అతను కారులోంచి మెరుపులా దిగి త్వరగా హాల్లోకి వచ్చాడు. చకచకా మెట్ల వైపు వెళ్ళబోతూ శేషారత్నాన్ని చూడగానే ఆగి, హలో అంకుల్, ఆస్తమా ఏమంటోంది అంటూ పలకరించాడు. అక్కడ సోఫాలో కూర్చుని ఉన్న అపరిచితుడి మీద అతను దృష్టి పడగానే తటపటాయింపుగా చూస్తూ తాతయ్య ఎక్కడా అంటూ వెళ్ళిపోబోయాడు. ఇదిగో ఇలాగా ఒక్కసారి శేషారత్నం చెయ్యి ఊపి పిలిచాడు. మెట్లెక్కి వెళ్ళబోతున్న చందు ఆగి ఆయన దగ్గరికి వచ్చాడు. శేషారత్నం గిరిజని పరిచయం చేశాడు. చూడు, ఈ అమ్మాయి పేరు గిరిజ, ఇతను రవి, ఈ అమ్మాయికి తమ్ముడు. నాకు గుర్తులేదు కానీ నేనెప్పుడో వీళ్ళకి సాయం చేశానుట అన్నాడు సగర్వంగా. చందు కనుబొమ్మలెత్తి ఆశ్చర్యం నటించాడు. అంకుల్, మీరా? సాయమా? ఆంటీకి తెలిసే చేశారా లేక రహస్యంగానా? భార్య ప్రసక్తి రాగానే శేషారత్నం ముఖం చిన్నబోయింది. ఏం, ఆవిడంటే నాకు భయం అనుకున్నావా? ఆయన గిరిజకి చందుని పరిచయం చేశాడు. ఇతను రాజగోపాలరావు గారి ముద్దుల మనుమడు, పేరు చంద్రశేఖర్. చంద్రశేఖరా? గిరిజా రవి ఇద్దరు అప్రయత్నంగా ఒకేసారి అనేశారు. అవును, మేమంతా చందు అని పిలుస్తాం. ఏమిటలా చూస్తున్నారు? ఆ పేరు వింటే మీకు ఎందుకంత ఆశ్చర్యం కలుగుతుంది? ఆయన ఆరా తీశాడు. రవి, గిరిజ ముఖాలు చూసుకున్నారు. ఇంతలో రాజగోపాలరావు అక్కడికి రానే వచ్చారు. ఆయన మనమడిని చూడగానే, చందు, నువ్వు వచ్చావా? రావేమో అనుకున్నాను. చూడు, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆ రోజు విజయవాడ ప్లాట్ఫారం మీద నా ప్రాణాలు రక్షించిన దేవత అని చెప్పానే, ఈ అమ్మాయి గిరిజ. చందు ఒకసారి గిరిజ వైపు ఆసక్తిగా చూశాడు. నిజంగానా? అతను వెంటనే 2 అడుగులు ముందుకు వేసి గిరిజకి అభిముఖంగా వచ్చాడు. తాతయ్య మీ గురించి అంతా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. మీ మేలు జన్మలో మరవలేను అన్నాడు. రవి ఉండబట్టలేనట్టుగా శేషారత్నాన్ని అడిగాడు. మీకు శేషారత్నం పేరుగాక ఇంకో పేరు ఏదైనా ఉందా? నాకు ఇంకో పేరు పెట్టుకునే గర్వమేముంది? శేషారత్నం మా అమ్మమ్మ పేరు. పెద్ద అయిన తర్వాత
మార్చుకుందామని చూశాను. పెద్దయిన తర్వాత మార్చుకుందామని చూశాను. కానీ ఆ పేరు అచ్చి వచ్చింది. BA ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాను. లాలో త్వరగా సీట్ వచ్చింది. ప్లీడర్ వృత్తి మొదలుపెట్టిన తర్వాత ఇక డబ్బుకి ఎన్నడూ తడుములాడలేదు. ఏం? ఎందుకలా అడిగావు? ఏం లేదు. ఎందుకంటే రవి నసిగాడు. ఎందుకో నేను చెప్పనా? రాజగోపాలరావు గారు కల్పించుకున్నారు. రవికి వైద్య సహాయం కోసం గిరిజ పేపర్లో ఇచ్చిన ప్రకటనకి చంద్రశేఖర్ అనే ధర్మాత్ముడు 2000 రూపాయలకి డీడీ పంపించాడు. అందుకని. అవునా గిరిజ? గిరిజ అవునన్నట్లు తల ఊపింది. ఏమిటి? 2000 రూపాయల? శేషారత్నం ఆశ్చర్యపోయాడు. రాజగోపాలరావు గారు మనమడి వంకే చూస్తున్నారు. అతని ముఖంలో గబగబా రంగులు మారినాయి. ఏమిటి ఆ ప్రకటన ఇచ్చింది? అతను సందేహంగా గిరిజ వైపు చూశాడు. అవునరా చందు, నువ్వు నీ పుట్టినరోజు నాడు మీ అమ్మ జ్ఞాపకార్థం చేసే మంచి పనిగా పేపర్లో ఒక అనాథ యువతి తన తమ్ముడికి హృద్రోగం ఉందని వైద్య సహాయం చేయమని అభ్యర్థిస్తూ ఇచ్చిన ప్రకటన చూసి సాయన ద్వారా 2000కి డీడీ పంపావే, ఆ అమ్మాయే ఈ గిరిజ. ఆ కుర్రాడు ఇతనే. నువ్వు పంపిన డబ్బు ద్వారానే ఈ అబ్బాయికి ఆపరేషన్ జరిగింది, కోలుకున్నాడు. ఏమిటి? నిజంగా? చందు లమ్మైనట్లుగా గిరిజ వైపు రవి వైపు చూస్తున్నాడు. అవును చిన్నబాబు, ఈ సంగతి మాకు నిన్నే తెలిసింది, అక్కడున్న సాయన్న అన్నాడు. రియల్లీ గ్లాడ్ టు మీట్ యూ. రవి చేయి అందుకుని కరచాలనం చేశాడు. గిరిజను చూస్తూ వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. రాజగోపాలరావు గారు చెప్పేశారు. గిరిజ, నీ తమ్ముడికి సహాయం చేసిన మహానుభావుడు వీడే. శేషు నీ తమాషా చేయడానికి వాడు అనిపించేలా మీకు చెప్పాను అన్నారాయన. ఏరా, నువ్వు సాయం చేసినట్టే పోసి పెట్టేశావే. నేను లోపలికి గదిగి కిటికీల్లోంచి నిన్ను చూస్తూనే ఉన్నాను. శేషారత్నం ముఖం మొదట వెలవెలపోయినా ఆ తర్వాత నవ్వేశాడు. చందు శేషారత్నం ఏం చూశాడు. అంకుల్ ఏమిటి? తనే చంద్రశేఖర్. చందు శేషారత్నం వైపు చూశాడు. అంకుల్ ఏమిటి? తనే చంద్రశేఖర్ అని చెప్పారా అన్నాడు. నేను చెప్పలేదు, వాళ్లే అనుకున్నారు. ఆయన నసిగాడు. ఆయన ముఖం చూడగానే చందు ఇక్కడ సరిగ్గా ఈ సమయంలో ఆంటీ ఉండాల్సింది, ఈ జోక్ ఇంకా రక్తి కట్టేది అంటూ ఓహోహో అంటూ ముఖం ఎత్తి బిగిరగా నవ్వేశాడు. రాజగోపాలరావు గారు కూడా నవ్వారు. శేషారత్నంకి కూడా నవ్వు వచ్చేసింది. సాయన్న ముసిముసిగా నవ్వుతుంటే మేనేజర్ పెదవులు బిగబట్టి చూస్తున్నాడు. అందరి నవ్వులతో హాలు ప్రతిధ్వనించింది. కానీ గిరిజ నవ్వలేదు. ఇతనా చంద్రశేఖర్? గిరిజకి మెరుపు దెబ్బ తినట్లయింది. ఎన్నో రోజుల తర్వాత ఆ రాత్రి డైనింగ్ హాల్లో మళ్ళీ అన్ని లైట్లు వెలిగినాయి. చందు ఎప్పుడు ఇంట్లో భోజనం చేయడు. రాజగోపాలరావు గారు రాత్రిపూట ఒక చపాతీయో పండో తిని పాలు తాగుతారు. ఆయన ఒక్కరే కూర్చొని తినేటప్పుడు ఒక్క లైటే వేస్తారు నౌకర్లు. ఆయన పడక గదిలో తింటే ఆ లైట్ కూడా ఒక్కోసారి వెలగదు. రాజగోపాలరావు గారికి కుడివైపున చందు శేషారత్నం కూర్చుని ఉన్నారు. ఎడమవైపున గిరిజా రవి కూర్చున్నారు. భోజనం చేస్తున్నంతసేపు చందు శేషారత్నాన్ని తమాషా చేస్తూనే ఉన్నాడు. అంకుల్, మీ పెళ్ళి అయిన కొత్తలో మీ అమ్మకి భార్యకి పడేది కాదని ఇద్దరూ పోట్లాడుకుని విడివిడిగా వంట చేసుకునేవారని చెప్పేవారు కదా మీరు. అప్పుడు భోజనం ఎవరి దగ్గర తినేవారు అని అడిగాడు. ఇద్దరి దగ్గర తినేవాడని. ఇద్దరి దగ్గర? అదెలా సాధ్యం? ఎందుకు కాదు? వంటలు వేరైనా డైనింగ్ టేబుల్ ఒకటేగా. నేను భోజనానికి కూర్చునేవాడిని. మా అమ్మ తెచ్చి అన్నం కూర వడ్డించేది. నా భార్య పప్పు నెయ్యి వేసేది. అమ్మ పులుసు వేస్తే ఈవిడ పెరుగు వేసేది. మనుషులతో మాటలు లేకుండా క్రియలు జరిపించేలా చేయటంలో శేషారత్నం అఖండుడుగా. చందు ఒకే ఒక పాయింట్ చెబుతాడు, అది అమోఘంగా పనిచేస్తుంది. కోర్టులో కూడా నేను చాలాసార్లు చూశానుగా. అవతల వాళ్ళు గొంతు చించుకొని గంట సేపు వాదిస్తారు. వీడు ఒక్క పాయింట్తో ఆ వాదనంతా హుష్కాకి అన్నట్లు చేస్తాడు. మొత్తానికి అమోఘమైన బుర్ర అనుకో అన్నాడు రాజగోపాలరావు గారు. కానీ ఏం లాభం? మా ఆవిడ బుర్రని మరమ్మత్తు చేసే తెలివితేటలు లేకపోయినాయి అంటూ విచారం వెలిపించాడు ఆయన. అంకుల్, మీకు తెలియదా? భార్య ఎంత గయ్యాళ్ళైతే భర్త అంత తెలివిగలవాడవుతాడట. సోక్రటీస్ సంగతి మీకు తెలియదా అన్నాడు చందు. ఆ మాట వినగానే ఒక్కసారి ఆ గదిల నిండా నవ్వుల జల్లులు కురవసాగినాయి. శేషారత్నం అన్నాడు, ఇదివరకు నా భార్య లాంటి మనిషి ప్రపంచంలో ఇంకెవరు ఉండరనుకునేవాడిని. మా సూరికి పెళ్లి చేసిన తర్వాత నా భార్యను మించిన మనుషులు ఉన్నారు సుమా అని తెలిసింది. ఏం చేస్తాం? భగవంతుడు ఒకవైపు వెలుగు ఇచ్చి మరో పక్క గాఢాంధకారం చేస్తాడు. ఈ వెలుగు చీకటిలో ఊగిసలాటమే మానవ జీవితం అవుతుంది. అంకుల్కి ఈ వేదాంతం అంతా ఎందుకో చెప్పనా? స్వీట్ వేయలేదని. సాయన్న, ఆ కళాఖండ్ అంకుల్కి వడ్డించు అన్నాడు. సాయన్న వడ్డించాడు. రాజగోపాలరావు గారు బాధగా చూశారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తెల్లవార్లు బాధపడతాడు, నాకు తెలుసు. బాధ ఆస్తమా వచ్చినందుకు కాదు, నా భార్య చేత తిట్టు చూడలేక.
నేను ఇక్కడికి భోజనానికి వస్తున్నానంటే సాయానికి ఫోన్ చేసి భోజనంలో ఏవేవి వడ్డించాలో ఆజ్ఞను జారీ చేసింది. అవస్థ పడితే పడ్డాన్నేరా. కళాఖండ్ చాలా రుచిగా ఉంది. భగవంతుడు నాకు ఇన్ని ఇచ్చి ఆరోగ్యం లేకుండా చేశాడు. నా జీవితాన్ని 2 రాక్షసులు పీక్కు తింటున్నాయి. ఒకటి నా భార్య, రెండోది ఆస్తమా అన్నారాయన. భోజనం చేస్తున్న చందు మధ్య మధ్యలో గిరిజ వైపు చూస్తున్నాడు. గిరిజ అతని వైపే చూస్తోంది. అతనికి ఆడపిల్లల చూపులు తన ముఖం మీద అల్లుకుపోయినట్లు నిలిచిపోవటం బాగా అలవాటే. కానీ గిరిజ చూపులు పూర్తిగా వేరుగా ఉన్నాయి. వాటిల్లో ఆత్మీయత తప్ప వ్యామోహం లేదు. అభిమానం తొండికిసలాడుతుందే కానీ ఆకర్షించుకోవాలనే తాపత్రయం లేదు. ఆ కళ్ళల్లో దాపరికం లేకుండా స్పష్టంగా కనిపిస్తున్న ఆరాధన, ఆత్మీయత అయస్కాంతంలో మారి అతన్ని క్షణం సేపు గిరిజ వైపే తదేకంగా చూసేలా ఆకట్టుకుంటోంది. రాజగోపాలరావు గారు భోజనం చేస్తూనే శేషారత్నంతో మాట్లాడుతూనే ఉన్నా ఆ ఇద్దరిని గమనిస్తూనే ఉన్నారు. మేనేజర్ ఫోన్ తెచ్చి ఇచ్చాడు. చందుకి ఫోన్ వచ్చింది. హలో, ఏమిటి, క్లబ్ నుంచా? ఓకే, నేను అక్కడికి త్వరగా వచ్చేస్తాను, బాయ్ అని పెట్టేశాడు. ఆ తర్వాత చందు త్వరగా భోజనం చేసేశాడు. తాతయ్య, రమేష్ వాళ్ళు క్లబ్కి రమ్మంటున్నారు. ఇవాళ పార్టీ ఏదో ఉందిట, నేను వెళుతున్నాను అంటూనే లేచాడు. గుడ్ నైట్ అంకుల్, గుడ్ నైట్ ఎవ్రీబడి గబగబా చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. మరో నిమిషంలో వాకిట్లో కారు బయలుదేరి వెళ్ళిపోయిన శబ్దం వినిపించింది. సందడంతా చెందుతూనే వెళ్ళిపోయినట్లుగా అక్కడ నిశ్శబ్దం ఏర్పడింది. ఇదిరా వరస అన్నారు రాజగోపాలరావు గారు. శేషారత్నం చూశాను అన్నట్లు తల ఊపారు. ఆ దయ్యాల బారి నుంచి వారిని రక్షించే ఉపాయం చెప్పరా శేషు? శేషారత్నం కాసేపు దీర్ఘంగా ఆలోచించి దానికి పెళ్ళి ఒకటే మార్గం అన్నారు. పెళ్ళి అంటే వాడికి భయం. పెళ్ళాం పిల్లలు పెద్ద బోర్ అంటాడు. ఎట్లాగో అట్లా నువ్వు వాడిని ఆ పెళ్లిలోకి తోసేయాలి. ఏం ప్రయోజనం? ఆ సంసారం చక్కగా ఉండాలిగా. ఈ రాక్షసులు ఆ సంసారాన్ని విచ్ఛిన్నం చేయకుండా ఉంటారంటావా? ఆయన అది కూడా పాయింటే అన్నట్టుగా తల ఊపాడు. ఆ రాక్షసులతో తలపడి చందుని దక్కించుకునే సామర్థ్యం గల అమ్మాయిని చూసి నువ్వు చెయ్యాలి. అలాంటి అమ్మాయి కావాలంటే చందు మీద ముందు ఆ అమ్మాయికి విపరీతమైన ప్రేమ ఉండాలి. అప్పుడు కానీ అది సాధ్యం కాదు. ఈ రెండూ జరిగే పని కాదు అనిపిస్తోంది నాకు. ప్రయత్నం చేయకుండా ఫలితాన్ని మనమే ఊహించకూడదు అన్నాడు శేషారత్నం. వాళ్ళిద్దరూ ఒక్క నిమిషం అక్కడ గిరిజ రవి ఉన్నారని వాళ్ళ ఉనికే మర్చిపోయినట్లుగా చందు విషయం మాట్లాడుకున్నారు. గిరిజని రవిని ఆయన కారులో హాస్పిటల్కి పంపించేశారు. రూమ్కి రాగానే రవి అడిగాడు, అక్క, ఆ చంద్రశేఖరం ఎవరో కనిపించగానే కాళ్ళకి నమస్కారం చేసి మీ రుణం తీర్చుకోలేనండి అంటానన్నావుగా, మరి చేయలేదేం? ఏమిటోరా, నాకు అసలు ఆ సంగతే గుర్తు రాలేదు. అతనే వచ్చి స్వయంగా నేను చెప్పాలనుకున్న మాటలు అతనే నాకు చెబుతుంటే నాకు మతిపోయింది అంది గిరిజ. రవి పడుకున్నాడు. 10 నిమిషాల్లో నిద్రపోయాడు. గిరిజ మధుమూర్తికి ఉత్తరం రాయటానికి కూర్చుంది. కానీ కుదరలేదు. తను పొందిన ఈ అద్భుతమైన అనుభూతి మాటల్లో పొందపరచడానికి సరైన భాష దొరకలేదు. 4 సార్లు రాసి సంతృప్తిగా అనిపించకపోవడంతో చింపివేసి వచ్చి పడుకుంది. చంద్రశేఖర్, చందు, ఎంత బాగుందా పేరు. మాటికి అతని మూర్తి కళ్ళెదుట వచ్చి నిలబడుతుంది. చిరునవ్వుతో అంటున్నాడు అతను. థ్యాంక్ యూ వెరీ మచ్, నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. తన మనసులో మాటలు అతని నోటి నుంచి ప్రతిధ్వనిస్తున్నట్లుగా ఉన్నాయి. భగవంతుని చిద్విలాసం గమ్మత్తుగా ఉంది. తను అతనికి రుణపడి ఉన్నాను అనుకుంటుంటే అతను తాను రుణపడి ఉన్నానని అంటున్నాడు. గిరిజ ఇంకా నిత్యశ్వరాలు అయినట్టుగానే ఉంది. ఆ మెరుపు దెబ్బ తాకిడికి హృదయం ఆనందాశ్చర్యాలతో మూగపోయినట్టుగా అనిపిస్తోంది. లాభం లేదురా శేషు, లాభం లేదు. వాడు ఈ జన్మకి మారడు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అలాంటి పని చేస్తాడా? కనీసం నా పరువు గురించని ఆలోచించడా? వాడికి నేను అవసరం లేదని ఇంకోసారి రుజువు చేశాడు. రాజగోపాలరావు గారు ఆవేశంలో అంటుంటే శేషారత్నం వారించాడు. అన్నీ తెలిసి ఉండి కూడా నువ్వు చిన్నపిల్లాడిలా ఇలా ప్రవర్తిస్తేలా? ఏదైనా సమస్య వస్తే ఆవేశపడకూడదు. నిదానంగా పరిష్కార మార్గం ఆలోచించుకోవాలి. నిదానంగా. ఓ చెంప ఇల్లు తగలపడిపోతుంటే ఫిడలు వాయించుకుంటూ శాంతంగా ఉండాలంటావు నువ్వు. శాంతి నాకెక్కడిదిరా? నేను బ్రతికుండగా రాదు. అదిగో మీరు మళ్ళీ హైరాణ పడుతున్నారు. బ్లడ్ ప్రెషర్ చూస్తున్న డాక్టర్ గురుమూర్తి హెచ్చరించాడు. రాజగోపాలరావు గారికి ఆ పూట విపరీతమైన రక్తపోటు వచ్చింది. దానికి కారణం ఉంది. 2 రోజుల క్రితం ఢిల్లీ నుంచి ఆయన మిత్రుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన రిటైర్డ్ కల్నల్. ఆయన కూతురు సౌమ్య చాలా అందంగా ఉంది, చదువుకుంది, బాగా తెలిసిన మంచి కుటుంబం. ఆయన సౌమ్యకి వరుడిని వెతకటానికి కూతుర్ని తీసుకువచ్చారు. రాజగోపాలరావు గారికి సౌమ్య, చందు ఈడు జోడుగా అనిపించారు. చదువుకున్న పిల్ల కాబట్టి చందుని బాగా దారికి తెచ్చుకోగలదని ఆశపడ్డారు. ఒకే ఒక కూతురు. ఆయనకి చాలా డబ్బు ఉంది. చందు డబ్బు కోసం వాళ్ళు ఆశపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ రకంగా ఇద్దరు స్నేహితులు ఇంకా దగ్గర అవ్వచ్చు. ఎన్నో విధాలా ఈ సంబంధం చాలా మంచిదని ఆయనకు తోచింది. నేను ఎవరి కోసమో ఎందుకు వెతకటం
నేను ఎవరి కోసమో ఎందుకు వెతకటం రా రాజా, నా కూతుర్ని నీ మనుమడికి చేసుకోరాదు అన్నాడు కల్నల్ మిత్రుడు. ఆయన అలా అడగటం రాజగోపాలరావు గారికి ఎంతో ఆనందం కలిగించింది. కోరిన పెన్నిది కళ్ళెదుట నించినట్టుగా సంబరపడ్డాడు. చందుకి సౌమ్యని పరిచయం చేశారు. ఆయన కావాలని చందు సౌమ్య ఒంటరిగా ఉండే పరిస్థితులు ఏర్పరిచారు. సౌమ్య చందు ఇద్దరూ స్నేహంగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ జోక్ చేసుకుంటూ హుషారుగానే ఉన్నారు. ఆ రాత్రి రాజగోపాలరావు గారు చందుని పిలిచారు. సౌమ్యతో వివాహం నిర్ణయిస్తున్నట్టుగా చెప్పారు. నాకా పెళ్ళా అన్నాడు చందు కంపరంగా. ఏం, నీకు ఆ అమ్మాయి నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? సౌమ్యకేం తక్కువైంది? అలాంటప్పుడు పెళ్లి చేసుకోవటానికి ఏం అభ్యంతరం? నేను ఆ దృష్టితో సౌమ్యని చూడలేదు. అసలు నేను ఏ ఆడపిల్లని పెళ్లి దృష్టితో చూడను. ఏం, ఎందుకని? కారణం చెప్పినా మీకు అర్థం కాదు. ఇప్పుడేమంటావు? ఈ పెళ్లి కుదరదు అంటాను. నోర్మి, ఆయనకి నేను మాట ఇచ్చాను. అదే మీ బాధ. అయితే ఇక మీరు విశ్రాంతి తీసుకోండి అనేసి చందు వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం రాజగోపాలరావు గారు కాస్త ఆలస్యంగా నిద్రలేచారు. ఆయన బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి కల్నల్ పెట్టేబెడ సర్దుకుని ప్రయాణమై ఉన్నాడు. ఆయన చెరచెరలాడిపోతున్నాడు. ఏమిటి, ఏమైంది? ఇంత హఠాత్తుగా ఎందుకు వెళుతున్నావు? కంగారుగా అడిగారు. ఏమైందా? కల్నల్ ఎగబడిన కళ్ళతో చూశాడు. స్నేహితుడివి కదా అని నేను మంచి మనసుతో నీ దగ్గరికి వస్తే నువ్వు కపట దృష్టితో నన్ను బుట్టలో వేయాలని చూశావు. రాత్రి నీ మనముడు నాకు అంతా చెప్పాడు. అతను మీ ఇంట్లో ఉండి ఆయా కూతురుని ప్రేమిస్తే నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని అడ్డుపెట్టావటగా. ఇద్దరు రహస్యంగా పెళ్లి చేసుకుందామని చూస్తే చందుని దాచేసి ఆ పెళ్లికి వెళ్ళనీయకుండా చేశావట. ఆ అమ్మాయి బావిలో దూకి చచ్చిపోయిందటగా. చందు ఆ అమ్మాయిని మర్చిపోలేకుండా ఉన్నాడట. తాతయ్య పూరపడలేక మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నేను బాగా చూడలేను అని చెప్పాడు. అతని మంచితనానికి నేను కంగ్రాచులేట్ చేశాను. మనం బలవంతంగా పెళ్లి చేస్తే ఇప్పుడు చేసుకుని తర్వాత డైవోర్స్ ఇస్తాడట. నా కూతురికి అంత కర్మేం పట్టిందయ్యా? ఈ ప్రపంచంలో మగపిల్లలే కరువయ్యారా? నేను దానికి పెళ్లి చేయలేనా? ఇంతలో ట్యాక్సీ వచ్చి ఆగింది. ఆయన సామాను తనే మోసుకుని ట్యాక్సీలో పెట్టుకున్నాడు. సాయం చేయబోతుంటే వద్దని వారించాడు. వస్తాం, మేము వచ్చిన వేళ మంచిది, రామ్మా రా అన్నాడు ఆయన. సౌమ్య రాజగోపాలరావు గారి వంక చురచుర చూసి వెళ్ళిపోయింది. ట్యాక్సీ వెళ్ళిపోయింది. రాజగోపాలరావు గారి ముఖం తగిన కందగడ్డలా అయిపోయింది. చందు ఆయన ఇల్లు అదిరిపోయేలా అరిచారు. చిన్నబాబు రాలేదా? సాయన్న మేనేజర్ గారు వాడెక్కడున్నా కాళ్ళు చేతులు కట్టి ఈడ్చుకురండి. వాడిని ఇవాళ చంపి తీరుతాను. నా చేతులతోనే కంఠం పిసికేస్తాను ఆయన ఆయాసపడుతూ అన్నారు. సాయన్న చప్పున దగ్గరికి వచ్చాడు. అయ్యగారు మీరు ఇలా కూర్చోండి అంటూ బలవంతంగా సోఫాలో కూర్చోబెట్టాడు. రాజగోపాలరావు గారికి ఒంటి నిండా చెమటలు వచ్చేసినాయి. ఆయన కోపంలో కంపిస్తున్నాడు. కాదు సాయన్న, నీకు తెలియదు అంటున్నాడు. మేనేజర్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాడు. 10 నిమిషాల్లో ఆయన వచ్చాడు. రాజగోపాలరావు గారిని పరీక్ష చేసి ఆయన బాగా చీవాట్లు వేశారు. నువ్వు ఇలా ఆవేశపడితే ఎప్పుడో మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది. నేను వచ్చే టైం కూడా ఉండదు. మాతో చెప్పకుండా నువ్వు సెలవు పుచ్చేసుకుంటావు. పోనీ చస్తే పిడాపోతుంది. అసలు వాడిని ఆయన లేవబోయారు. గురుమూర్తి వారించి పడుకోబెట్టారు. డాక్టర్ గారు శేషారత్నానికి ఫోన్ చేసి పిలిపించారు. శేషారత్నం వచ్చాడు. రాజగోపాలరావు గారు చెప్పిందంతా శాంతంగా విన్నారు. ఇంతకీ నువ్వు చెప్పేదేమిటి? ఎలాగైనా సరే చందుకి పెళ్లి చేసేయాలని అంటావు, అంతేనా? అంతే. సరే, నేను ఒక చిట్కా చెబుతాను, నువ్వు అమలుపరచు. దెబ్బం పడి వాడే దారికి వస్తాడు. ఏమిటది? నువ్వు ఈ పూట నుంచి నిరాహార దీక్ష ప్రారంభించు. అన్నం తినకు, మందు వేసుకోకు. నేనా? ఏడిచినట్టుంది నీ సలహా. ఇట్లా చేస్తే వాడి పెళ్లి కాదు, ముందు నా దినావారాలు అవుతాయి. ఒంట్లో బాగుండని వాడిని, భోజనం అరగంట ఆలస్యమైతే కళ్ళు తిరిగి పడేవాడిని నేను నిరాహార దీక్ష చెయ్యాలా? నువ్వు మతి ఉండి చెబుతున్నావా? అబ్బబ్బా, నా మాట శాంతం వినవేం? అంత తొందరగా అన్నీ నువ్వే అనేసుకుంటే ఎలా? నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావని మేము చెబుతాం, కానీ నిజంగా నువ్వు చేయని అవసరం లేదు. చందు చూడకుండా నీ మామూలు భోజన కార్యక్రమం నువ్వు సాగించు. ఇది కేవలం వాడిని బెదిరించడానికి మాత్రమే. నేను డాక్టర్ గారు వాడిని బాగా తిడతాం. వాడు పెళ్లికి ఒప్పుకోవటం మినహా గత్యంతరం లేకుండా చేస్తాం. నీ బుర్ర అమోఘం రా శేషు, ఆయన మెచ్చుకున్నారు. నీ పొగడ్తలు పని అయిన తర్వాత ముందే చెబుతున్నాను. నువ్వు మాత్రం బాగా గట్టి మనసుతో ఉండాలి. చందు కాస్త బ్రతిమలాడగానే సరే అనవద్దు. అలాగే, మాట ఇచ్చినట్టేనా? అయితే ఈ రోజునే ప్రారంభించు. ఇదిగో సాయన్న, చందు ఇంటికి రాగానే నువ్వు ఏమని చెబుతావంటే ఆయన వివరంగా సాయన్నకి ఏం చెప్పాలో బోధించారు. సాయన్న అలాగే అన్నట్టు తల ఊపాడు. సాయంత్రం చందు ఇంటికి వచ్చాడు. చకచకా మెట్లెక్కి పైకి వెళ్ళబోతూ
సాయన్న కనిపించగానే, సాయన్న తాతయ్య ఏం చేస్తున్నాడు? కల్నల్ వాళ్ళు వెళ్ళిపోయారుగా, నా మీద ఎగురుతున్నాడా అని అడిగాడు. సాయన్న బాధగా చెప్పాడు. ఎందుకు బాబు పెద్ద ఆయనని అలా ఏడిపించుకు తింటారు? మీరు వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద గొడవ అయిందో తెలుసా? సాయన్న కల్నల్ గారు వెళ్ళిన తర్వాత రాజగోపాలరావు గారు ఆవేశపడటం, డాక్టర్ రావటం అంతా చెప్పాడు. డాక్టర్ గారు వచ్చి మాత్రం ఏం ప్రయోజనం చిన్నబాబు, తాతగారు ఆయన్ని ఇంజక్షన్ ఇవ్వనీయలేదు. శేషారత్నం గారు కూడా వచ్చారు, ఎంతో చెప్పారు, కానీ లాభం లేకపోయింది. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. బలవంతంగా ప్రాణం తీసుకుంటారట, అదే తనకి శిక్ష అంటున్నారు. చందు క్షణం సేపు నిశ్చేష్టుడైనట్టు నిలబడిపోయాడు. తాతయ్య ఇంత గొడవ ఎందుకు చేయాలి? పెళ్ళి అంటే నాకు ఇష్టం లేదని నేను చెబుతూనే ఉన్నానుగా. ఏమో బాబు, ఈరోజు సంఘటనలతో ఆయన మనసు బాగా విరిగిపోయినట్టుంది. రోజు చందు వచ్చాడా అని అడిగేవారు. ఈ రోజంతా ఉదయం నుంచి మీ పేరే ఎత్తలేదు. మేల్కున్నారా, నిద్రపోయారా? మేల్కునే ఉన్నారు. చందు తాతగారి గది వైపు వెళ్ళాడు. సాయన్న వంటగదిలోకి వెళ్ళి గ్లాస్తో పాలు తీసుకువచ్చాడు. సాయన్న వచ్చేసరికి చందు మంచం మీద కూర్చొని, తాతయ్య నా మీద కోపం వచ్చిందా? ఒక్కసారి తిరగవు, మా తాతయ్య ఎంత మంచివాడో అంటూ ప్రతిమలాడుతున్నాడు. గోడవైపు తిరిగి పడుకున్న ఆయన ఇటు తిరగలేదు. ఉదయం నుంచి ఏమీ తీసుకోలేదు. అసలే సుస్థి మనిషి. కాసి నీ పాలైనా తాగండి బాబు అన్నాడు సాయన్న. నాకేం వద్దు సాయన్న, నేను పొద్దుటే చెప్పానుగా, నేను ఇలాగే చచ్చిపోతాను. నా ముఖాన బలవన మరణం రాసిపెట్టి ఉంది కాబోలు అన్నాడు. తాతయ్య నా మీద కోపం వస్తే నన్ను 2 వాయించు, అంతేగాని భోజనం మానేయటం దేనికి? నా మాట వినవు? లేచి తాగు. చందు పాల గ్లాస్ తీసుకుని బ్రతిమలాడాడు. ఆయన ఊ ఆ అనకుండా మౌనంగా ఉండిపోయారు. చందు ఆయన చేయి అందుకుని చెంపగానించుకున్నాడు. నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఎవరూ లేరు. అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాను చెప్పనా? ఆ వచ్చే వ్యక్తి నీకు నాకు మధ్య పోట్లాటలు పెడుతుందేమోనని భయం తాతయ్య. నువ్వు గనక ఈ పాలు తాగకపోతే నేను కూడా భోజనం చేయను, మంచినీళ్ళు తాగను, నీ ఇష్టం అన్నాడు. రాజగోపాలరావు గారు చేయి చందు ఇస్తున్న పాల గ్లాస్ పట్టుకోబోయింది. సాయన్న దగ్గరగా దగ్గాడు. ఆయనకి శేషారత్నం హెచ్చరిక గుర్తుకు వచ్చింది. పట్టుకోబోయిన పాల గ్లాసు వదిలేశాడు. తాతయ్య తాగవు కదా? చందు ప్రతిమలాడాడు. ఆయన మాట్లాడలేదు. చందు లేచాడు. సరే అయితే నేను వెళుతున్నాను. సాయన్న వచ్చి నువ్వు ఏదైనా తిన్నావని చెప్పినప్పుడే నీ కంటికి కనిపిస్తాను, అంతవరకు నీకు కనిపించను అని వెళ్ళిపోయాడు. 2 రోజుల అనంతరం రాజగోపాలరావు గారు గదిలో డాక్టర్ గారు ఆయన మంచం పక్కన కూర్చుని ఉన్నాడు. శేషారత్నం గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు. సాయన్న మంచం పక్కన నిలబడి ఉన్నాడు. రాజగోపాలరావు గారు హార్లిక్స్ తాగుతున్నారు. ఇంతలో చందు అటు రావటం శేషారత్నం చూశాడు. సాయన్న, చందు వస్తున్నాడు, హార్లిక్స్ తీసేయ్ అన్నాడు. సాయన్న వెంటనే గబాలన రాజగోపాలరావు గారి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళబోతున్న హార్లిక్స్ కప్పుని లాగేసుకుని మంచం కింద దాచేశాడు. చందు ఆ గదిలోకి వచ్చాడు. అతని ముఖం ఎప్పట్లా నవ్వుతూ లేదు, సీరియస్గా ఉంది. శేషారత్నం అంతకంటే సీరియస్గా ఉన్నాడు. గదిలోకి చందు రాగానే డాక్టర్ గారు లేచారు. ఇక నేను ఇంటికి రావటం అనవసరం. నువ్వేమో మందు వేసుకోవు, చెప్పిన మాట వినవు. నేను ఇది చూడలేకుండా ఉన్నాను. గురుమూర్తి రాజగోపాలరావు గారు చేయి పట్టుకుని నాడి చూశారు. పల్స్ చాలా వీక్గా ఉంది. నువ్వు బ్రతికదలుచుకున్నావో వెళ్ళిపోదలుచుకున్నావో నీ ఇష్టం అన్నాడు. పిలిచారట. ఎందుకు? చందు శేషారత్నాన్ని అడిగాడు. శేషారత్నం వెంటనే చందు జబ్బ పట్టుకుని రాజగోపాలరావు గారి దగ్గరికి లాక్కెళ్ళాడు. ఆయన్ని చూడు, ఒక్కసారి ఆయన ముఖం చూడు, ఎలా చిక్కిపోయారు. రాజగోపాలరావు గారు ఈ మాట వినగానే చప్పున ముఖం తిప్పుకున్నారు. మందు వేసుకోవటం లేదు, భోజనం చేయటం లేదు, కనీసం హార్లిక్స్ అయినా తాగటం లేదు. చందు, నువ్వు ఇలా ఆయన్ని బలవంతంగా చంపడం ఏం బాగాలేదు. తాతయ్య నేను ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేశాడు, దానికి నువ్వు ఇచ్చే ప్రతిఫలం ఇదేనన్నమాట. చందు కోపంగా అన్నాడు. అవును, ప్రేమగా పెంచారు. పెంచి ఇప్పుడు ఉరితాడు ఒకటి నాకు మెడకి బిగిస్తానంటున్నారు. పెళ్ళి అంటే ఉరితాడుట్రా? నాకు అట్లాగే అనిపిస్తోంది. స్వేచ్ఛని చంపేసే ఉరితాడే అది. అందరూ నీలాగే అనుకుంటే ఈ సంఘం ఎలా నడుస్తుంది? అందరి సంగతి ఏమో నాకు తెలియదు. నా వరకు నాకు అలాగే అనిపిస్తుంది. భార్య, పిల్లలు, బాధ్యత అదొక పరమ బోర్. అయితే నీ అంత మూర్ఖుడు ఇంకోటి లేడన్నమాట. అలాగే అనుకోండి. అసలు నువ్వు పెళ్ళి అంటే ఎందుకంత భయపడుతున్నావు? ఏమో నాకు తెలియదు. అది అసలు మనిషి స్వభావమే అంత. తెలియని వాటి గురించే భయం ఏర్పడేది. అందుకే మనకే విషయం అంటే భయం వేస్తుందో దాని సంగతి తేల్చేసుకోవాలి. ఉదాహరణకి నీకు చీకటి అంటే భయం అనుకో. 2-3 సార్లు తెగించుకుంటే ధైర్యంతో చీకటిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు భయం పోతుంది. ఆయన చందు భుజం తట్టాడు. చందు, నేను చెబుతున్నాను విను. పెళ్ళి అనేది కేవలం తాతయ్య సంతృప్తి కోసం చేసుకుంటున్నానని అనుకో, సరేనా? నా వల్ల కాదు. ఆ నరకం జీవితాంతం భరించాలి. అంటే తాతయ్య మీద నీకు ప్రేమాభిమానాలు లేవా? ఉన్నాయి. దానికి దీనికి సంబంధం లేదు.
రాజగోపాలరావు గారు అన్నారు. శేషారత్నం, వాడికి నా సంగతి ఏమీ అవసరం లేదు, వదిలేయాలా? నువ్విలా కుసించిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? వాడు చేసుకోనంటే కాళ్ళు చేతులు కట్టి పెళ్లి జరిపిస్తాను. చేసుకోనంటాం వాడిష్టమేనా? నువ్వు రాంపండు గారి అమ్మాయి భూదేవి సంబంధం గాయపరచు. ఆయన పోలీస్ ఆఫీసర్ కదా, వాడిని కదలకుండా ఎలా బంధించాలో బాగా తెలుసు. చందు నిటారుగా అయ్యాడు. శేషారత్నం సీరియస్గా చెప్పాడు. చందు, నీ పెళ్లి రాంపండు గారి అమ్మాయి భూదేవితో ఖాయం చేస్తున్నాను. చెయ్యండి, తర్వాత పరిస్థితి మీరే ఎదుర్కోండి. మళ్ళీ మిమ్మల్ని నవ్వుల పాలు చేశాను మాత్రం అనొద్దు. డాక్టర్ గారు కల్పించుకున్నారు. చందు, అలా ఎందుకు మాట్లాడతావు? నువ్వు మాట్లాడే ఒక్కొక్క మాట తాతయ్యకి ఎంత బాధ కలిగిస్తుందో తెలుసా అంటూ మందలించారు. నేను ఒకసారి కాదు 10 సార్లు చెబుతున్నాను, మీరు అనవసరంగా శ్రమపడకండి. నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, నేను చేసుకోను, చందు ఖచ్చితంగా చెప్పేశాడు. అంతవరకు మౌనంగా వింటున్న రాజగోపాలరావు గారు ఇక కోపం ఆపుకునేట్టుగా అరిచారు. చేసుకోకపోతే పోరా, నా ఇంట్లోంచి వెళ్ళిపో. నీకు నాకు అసలు ఈ క్షణం నుంచి సంబంధం లేదు. నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు రాదు. పో, ఇప్పుడే వెళ్ళిపో. తాతయ్య, ఎవరా తాతయ్య నీకు? ముందు నా కళ ముందు నుండి వెళ్ళిపో. సాయన్న, వీడిని మెడపట్టి బయటికి గెంటు. చందు ముఖం రోషాభిమానాలతో ఎరుపెక్కింది. తాతయ్య అంటే ఏమిటి నీ ఉద్దేశం? నువ్వు డబ్బు రాదు అంటే భయపడి పెళ్లి ఒప్పుకుంటానని అనుకుంటున్నావా? డబ్బుతో పిల్లల్ని పట్టి బంధించాలని రోజులు పోయినాయి. డబ్బు నీ దగ్గరే కాదు, బయట చాలా ఉంది. కాస్త కష్టపడితే ఎంతైనా సంపాదించవచ్చు. ఇన్నాళ్ళ నుంచి నేను ఈ డబ్బు కోసమే అభిమానిస్తున్నాను అనుకుంటే నువ్వు చాలా పొగపడ్డావన్నమాటే. వెళుతున్నాను, నీ ఆస్తి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నాకేం అవసరం లేదు. నేను బ్రతకలేకపోను, వస్తాను. చందు గిరక్కున వెనక్కి తిరిగి చకచకా వెళ్ళిపోయాడు. చూసావటయ్యా, చూసావా? శేషు, గురుమూర్తి చూసారా వాడి పొగరు? ఆయన తెచ్చారు. మీరు ఆవేశపడకండి. డాక్టర్ గారు ఆయన బలవంతంగా కూర్చోపెట్టారు. వాడెంత చేసినా నేను భరించవచ్చు. నేను ఒక్క మాట అనేసరికి వాడికి ఎంత రోషం వచ్చిందో, ఎలా వెళ్ళిపోయాడో. సాయన్న చూడు, నిజంగా వెళ్ళిపోయాడా? సాయన్న వెళ్ళబోతుంటే శేషారత్నం ఆపుచేశాడు. వెళ్ళని, ఎక్కడికి వెళతాడు? రేపు పాటికి తిరిగి వస్తాడు. శేషు, నీకు తెలియదురా, వాడికి అసలు కోపం రాదు. వస్తే మహామొండివాడు. నిజంగానే ఇంటికి రాడేమో. నేను అన్నమాట వాడికి చాలా బాధ కలిగించిందేమో. అదిగో అదే వద్దన్నాను. నువ్వే కదయ్యా ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు అంతే, కాస్త కేకలేస్తారు. ముందు వాళ్ళకంటే వీళ్ళే బాధపడిపోతారు. అదే వాళ్ళకి అలుసైపోతుంది. నన్ను అడిగితే నీకు కోపం తెప్పించానేమోననే వాడికి భయం వాడికి ఉండాలి అంటాను. అది కాదు శేషు, నువ్వు నాకు ఇంకేం చెప్పకు. వాడెక్కడికి వెళ్ళడు. నీ డబ్బు వాడికి అవసరం లేకపోయినా వాడి స్నేహితులకి కావాలి. వాడిని వెనక్కి పంపిస్తారు. వీడు ఇంకా మొండిగా వెనకపోతే వీడిని వదిలేసి చక్కపోతారు. నువ్వు చూస్తుండు. ఏమోరా శేషు, కమలకి వాడికి ఏ లోటు లేకుండా చూస్తానని మాట ఇచ్చాను. ఆయన కళ్ళు చెమర్చాయి. నువ్వు ఇచ్చిన మాటకేమీ లోటు కాదు, కానీ నువ్వు నిశ్చింతగా ఉండు. సాయన్న వేడి హార్లిక్స్ కలిపి తెచ్చి ఇచ్చాడు. రాజగోపాలరావు గారు వ్యక్తిగా దాన్ని తోసేస్తూ అన్నారు. వద్దు సాయన్న, నాకేమీ తాగాలని లేదు. మేనేజర్ వచ్చి చెప్పాడు. హాస్పిటల్ నుంచి ఆ అమ్మాయి ఫోన్ చేసిందండి. రేపు వాళ్ళు వెళ్ళిపోతున్నారట, మీకు చెప్పమంది. రాజగోపాలరావు గారికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. అయ్యో, ఈ గొడవలో పడి నేను ఆ మాటే మర్చిపోయాను. గిరిజ వెళ్ళిపోతుందా? మేనేజర్ గారు చూడండి, రేపు ఆ అమ్మాయి మన ఇంటికి వస్తుంది. సిల్క్ ప్యాలెస్కి ఫోన్ చేసి మంచివి కాశ్మీర్ కానీ గద్వాలు కానీ చీరలు పంపమన్నాను చెప్పండి. రంగు మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని మిగతావి వాపసు పంపిస్తామని చెప్పండి అన్నారు. మేనేజర్ అలాగేనని తల ఊపి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. చందు విషయంలో నువ్వేం దిగులు పడకు, నేనున్నాగా అంటూ ధైర్యం చెప్పి శేషారత్నం వెళ్ళిపోయాడు. మీరు ఏదైనా చేయండి, కానీ మందులు వాడడం మాత్రం అశ్రద్ధ చేయొద్దు అన్నారు డాక్టర్ గారు. చందు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. చుట్టూ స్నేహితులు ఉన్నారు. రమేష్ మొత్తుకుంటున్నట్టుగా అన్నాడు. చందు, మాకెవరికి చెప్పకుండా, సలహా అడగకుండా ఒక్కసారి ఇంత పని చేసావేమిటి? నువ్వు చేసింది చాలా తప్పు. ముసలాయనకి ఎంత కోపం తెప్పించడం మంచిది కాదు. ఆయన అలా అంటుంటే వింటూ ఊరుకోమంటావా? నాకు అభిమానం లేదనుకున్నావా అన్నాడు చందు కోపంగా. గంట నుంచి అక్కడ ఇదే చర్చ జరుగుతోంది. చందు తాతగారి దగ్గర నుండి సరాసరి స్నేహితుల దగ్గరికి వచ్చేశాడు. రాగానే జరిగిందంతా చెప్పేశాడు. ఏమిటి, తాతయ్యతో తెగతెంపులు చేసుకొచ్చావా అన్నాడు రమేష్. ఆయనే నాతో తెగతెంపులు చేసుకున్నాడు. ఇంట్లో నుంచి బయటకు నేను నెట్టాడు. నేనేం తక్కువ? పట్టుదల వస్తే ఆయన మనమడినే. ఆయన పశ్చాత్తాపడి ప్రతిమలాడే వరకు ఇంటికే వెళ్ళను అన్నాడు చందు. అమ్మో, ముసలి వాళ్ళకి రోషం ఎక్కువ, వాళ్ళేం దారికి రారు అన్నాడు గోపాల్. మీ తాతయ్య ఎంత తిట్టినా మంచివాడురా, డబ్బు ఇస్తాడు, నీ సరదాలకి అడ్డురాడు. మా నాన్న చూడు పీనాసి, కానీ ఖర్చు అంటే గిట్టదు. నన్ను ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళమంటాడు, కానీ మా ఇంటికి వెళ్ళవాడని ఎవరిని రానియడు.
సరదాలే పనికిరావు. ఆయన జన్మకి సినిమా చూడడు, మమ్మల్ని చూడనీయడు. ఇప్పుడు అసలు విషయం ఆలోచించండి. ఏం చేద్దాం అని అడిగాడు మురళి. ఏం చేద్దాం? చందు తాతయ్య కనుక డబ్బులు ఇవ్వకపోతే ఈ రూమ్ అద్దెకు ఇవ్వటం ఎలా? మనకి టిఫిన్లు కాఫీలు ఎలా వస్తాయి అన్నాడు గోపాల్ విచారంగా. ఎరా నిజంగా తెగతెంపులు చేసుకున్నట్లేనా? రమేష్ అడిగాడు. చందు తల ఊపాడు. అయితే మన బెంగళూరు ప్రయాణం? గోవింద ఇంకేం ప్రయాణం అన్నాడు మురళి. ఆస్తి ఆయన ఇవ్వనంటే చెల్లుతుందా? ఆయన ఇష్టమేనా? చందు చేత మనం దావా వేయిద్దాం ప్రకాష్ సలహా చెప్పాడు. రమేష్ చేతులు తిప్పాడు. వేయిస్తావు. ఆ కేసు తేలేసరికి మన తలలు ముగ్గుబుట్టలు అవుతాయి. ఒకవేళ గెలిచినా ఈ లోపల ఆ పీడరు సగం డబ్బు పిక్కు తింటాడు. మరి ఏం చేద్దాం? గోపాల్ అడిగాడు. చేయటానికి ఇంకేం లేదు. చందు సరాసరి వెళ్ళి వాళ్ళ తాతయ్యతో రాజీ పడటం, ఆయన కుదిర్చిన పెళ్లికి ఒప్పుకోవడం, అంతే. ఏమిటి? చందు చెరవన లేచాడు. రమేష్ చందు భుజాలు పట్టి అదిమి కుర్చీలో కూలేశాడు. నువ్వు ఆవేశపడకుండా నేను చెప్పేది విను. నువ్వు పెళ్లి చేసుకుంటావు, కానీ అది నీకోసం కాదు, మీ తాతయ్య కోసం. రేపు వచ్చే ఆ భార్యామణి ఆ మాట వింటే లెంపలు వాయిస్తుందిరా అన్నాడు మురళి. ఏడిసింది. పెళ్లి చేసుకుంటాడు, కానీ ఆ భార్యతో కాపురం చేస్తేగా. మొదటి నుంచి పెడసరంగానే ఉండాలి. అసలు మొదటి రాత్రి ఏ స్నేహితులతోనో ఏ బెంగళూరు ఊటియో చెక్కేయాలి. అభిమానం గల ఆడపిల్లకి అంతకంటే అవమానం ఇంకేముంటుంది? పోట్లాట మొదలవుతుంది. అది పెద్దగా చేసి నాకు భార్యకి పడటం లేదని పుట్టింటికి పంపేసి డైవర్స్ ఇచ్చేయాలి, రమేష్ చెప్పాడు. అదంతా అంత తేలికంటావుట్రా? తలుచుకుంటే చందు ఏదైనా చేయగలడు. ఈ వెధవ పెళ్లి మూలంగా తాతయ్యని వదులుకోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. తాతయ్య ఎంత మంచివాడు. రేపు ఇది ఒక్క చందుతోనే పోదు, 2 చందు స్నేహితులమైన మనం ఏమీ కల్పించుకోలేదని అంతా మనల్ని ఆడిపోసుకుంటారు. మనకి అపవాదు వస్తుంది. రమేష్ చెప్పింది అందరికీ సబబుగానే తోచింది. చందు తల పట్టుకుని కూర్చున్నాడు. అతనికి మతిపోయినట్లుగా ఉంది. రమేష్ దగ్గరికి వచ్చి భుజం మీద తడుతూ చెప్పాడు. నువ్వు ఇలా చేశావంటే అంత హాయిగా ముగుస్తుంది. తాతయ్యకి నీకు మధ్యన ఘర్షణ ముగుస్తుంది. తాతయ్య మాట విని నువ్వు పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది. ఈ పెళ్లి బాధ ఇక శాశ్వతంగా తప్పిపోతుంది. నా మాట విను. నువ్వు మా కోసమైనా తాతయ్య కోసమైనా ఈ పెళ్లికి తలవంచక తప్పదు. నేనా? చందు తలెత్తి నిస్సహాయంగా చూశాడు. మన స్నేహితుల్లో ఎవరైనా శుభలేఖ ఇస్తే వాడు ముతుడైనట్లు బాధపడతానే నేనే పెళ్లి చేసుకోనా? ఏం చేస్తాం? కాలమాన పరిస్థితులు బట్టి మనం కూడా మారాలి. ఇప్పుడు వచ్చిన ఈ ఉపద్రవం దాటాలంటే ఇదొక్కటే మార్గంగా తోస్తుంది. ఆయనకు ఎదురు తిరిగామనుకో అది నీకే నష్టం. ఈ పెద్దవాళ్ళకి మా చెడ్డ పట్టుదల ఉంటుంది. ఆ ఆస్తి కాస్త ఈ అనాథాశ్రమానికి రాసి వారేస్తాడు. మా బంధువుల్లో ఒక ఆయన ఇలాగే చేశాడు. కొడుకు మీద కోపం వచ్చి మనుషుల కంటే కుక్కలు నయం అంటూ ఆస్తి అంతా కుక్కల హాస్పిటల్కి రాసేశాడు. మీ తాతయ్య మాట వినకపోతే ఒక్క ఆస్తి నష్టమైనా ఈ వయసులో ఆయన్ని ఇలా వేధిస్తున్నాననే పేరు కూడా వస్తుంది. డబ్బు పోతుంది, చెడ్డ పేరు వస్తుంది. అది ఎంత తెలివి తక్కువతనమో ఆలోచించు. ఇక అందరూ మనకు నీతులు బోధించడానికి వస్తారు. మా నాన్న ఉన్నాడే, ఆయన తిట్లల్లో మహాశాస్త్రవేత్త. తిట్టినట్టు తిట్టకుండా తిడతాడనుకో. మిగతా స్నేహితులందరూ కూడా రమేష్ని సమర్థించారు. చందు తాతయ్య చెప్పినట్టే వినాలని తీర్మానించారు. ఈ సమస్యకి ఇదే పరిష్కారమని చెప్పారు. రమేష్ మిగతా స్నేహితులు కలిసి చివరికి ఎలాగైతేనే చందు చేత సరేనని అనిపించగలిగారు. ఆ సాయంత్రం చందు ఇంటికి వచ్చారు. చందుని చూడగానే సాయన్న పరిగెత్తికెళ్ళి చిన్నబాబు వచ్చేసాడయ్యా అని చెప్పాడు. అంత క్రితం వరకు చందు గురించి బాధపడుతున్న రాజగోపాలరావు గారి ముఖం సీరియస్గా పెట్టుకున్నారు. చందు తన గదిలోకి వెళుతుండగా ఎదురైన సాయనని పిలిచాడు. సాయన్న, తాతయ్య ఏం చేస్తున్నాడు? కూర్చున్నారు బాబు. ఈరోజు అమ్మగారిని తలుచుకొని ఒకటే బాధపడుతున్నారు. ఏమైనా తిన్నాడా? ఏమీ తినలేదు. నేను ఇంటికి వచ్చాను, ఆయన చెప్పినట్లే వింటాను, ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పు. సాయన్న పరిగెత్తికెళ్ళి హార్లిక్స్ గ్లాస్ తెచ్చి చందుని పిలిచాడు. చిన్నబాబు నువ్వే ఇవ్వు అన్నాడు. చందు క్షణం సేపు తటపడాయించాడు. సాయన్న అన్నాడు, వెళ్ళు బాబు, ఈ మంచి వార్త నా నోటి కంటే నీ నోటి వెంట వింటి తాతయ్య ఇంకా ఆనందపడతాడు అంటూ బలవంతంగా హార్లిక్స్ గ్లాస్ చేతిలో పెట్టాడు. చందు ముందు తటపడాయించిన తర్వాత ఏమనుకున్నాడో ఏమో హార్లిక్స్ గ్లాస్ చేతితో పట్టుకున్నాడు. గదిలో రాజగోపాలరావు గారు ఇళ్లను ఆనుకొని కళ్ళజోడు పెట్టుకొని భగవద్గీత చదువుకుంటున్నారు. తాతయ్య ఆ పిలుపు వినగానే ఆయన తలెత్తి చూశారు. గుమ్మంలో చేతిలో హార్లిక్స్ గ్లాస్తో చందు నిలబడి ఉన్నాడు. క్షణం సేపు ఆయన తన కళ్ళను తానే నమ్మయినట్టు చూశారు. చందు లోపలికి వచ్చాడు. గ్లాస్ అందించాడు. తీసుకో తాతయ్య. ఆయన ఇంకా అలాగే చూస్తున్నారు. నువ్వు చెప్పినట్లు వినటానికి నిర్ణయించుకున్నాను.
ఈసారికి నన్ను క్షమించు, ఇక నేనెప్పుడూ బాధ పెట్టను. చిన్నపిల్లాడిలా ఆయన మనసు ద్రవించిపోయింది. చందు చేతిలోని గ్లాస్ అందుకొని పక్కన పెట్టారు. కానీ ఆయన చందు చెయ్యి వదలలేదు. చందు ఆత్మీయంగా పిలిచారు. మరుక్షణం చందు ఆయన కౌగిట్లో ఉన్నాడు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? చచ్చిపోయిన వాడికి మళ్ళీ ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది. నువ్వు ఈ విషయంలో నాతో రాజీ పడుతున్నావు కదా? నేను ఏం చేస్తానో తెలుసా? మంచి పిల్లని చూసి నీకు భార్యగా తీసుకొస్తాను. నువ్వు ఇప్పుడు ఎంత అయిష్టంగా ఒప్పుకుంటున్నావో అప్పుడు అంత ఇష్టంగా తాతయ్య నీ మాట వినటం వల్ల నేను ఎంత సుఖపడుతున్నాను అనుకునేలా చేస్తాను. నిజం, నా మాట నమ్ము. అప్పుడు నేను బ్రతికున్నా లేకపోయినా నువ్వు ఈ మాట అనుకొని తీరుతావు. ఆయన సంతోషం చూస్తుంటే చందుకి బాధ అంతా పోయి ఉత్సాహం వచ్చింది. అరే, నాకు ఇంతకాలం తెలియలేదు. నేను పెళ్లి చేసుకోవటం అనేది నీకు ఇంత ఆనందం కలిగించే విషయం అయితే తాతయ్య, నేను 1 కాదు 10 పెళ్ళిళ్ళు చేసుకుంటాను అన్నాడు. ఆ మాట వినగానే ఆయన ముఖం వెలవెలాపోయింది. పద, వద్దులేరా, 1 చాలు. ఆ ఒక్కదానికి కట్టుబడి ఉండాలి నువ్వు అన్నారు. చందు హార్లిక్స్ తీసుకుని తనే స్వయంగా ఆయన చేత తాగించాడు. గుడ్ నైట్ తాతయ్య, స్వీట్ డ్రీమ్స్ అన్నాడు. అవునరా, నీ పెళ్లి గురించి కలలు కంటూ నిద్రపోతాను అన్నారు. చందు వెళ్ళిపోయాడు. చందు వెళ్ళిపోగానే ఆయన గబగబా శేషారత్నానికి ఫోన్ చేశారు. ఒరేయ్ శేషు, నీ బుర్ర అమోఘంరా, నువ్వే గెలిచావు. చందు ఇంటికి తిరిగి వచ్చాడు. పెళ్లి చేసుకుంటానని అంగీకరించాడు అని చెప్పాడు. ఇంకేం, శుభస్య శీఘ్రం, పెళ్లి కూతుర్ని చూడు, ప్రధానం ఏర్పాటు చేద్దాం అన్నాడు శేషారత్నం. మిగతా కథ 4వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.